ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेना कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसार दुःख जलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्य मम देहि पदावलम्बम्। चैतन्य मम देहि पदावलम्बम्। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. జ్యోతి మాతాజీ దండవత్ ప్రణామ్, తులసి మాతాజీ, రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలి ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రణామం. దండవత్ ప్రణామ్. ప్రభుజీ అంటే ఇవి అది వరకు వేరే దేవుళ్ళన్ని పూజించేది కదా, అవన్నీ తీసేస్తే తర్వాత అన్ని కష్టాలు వస్తాయి అట్లా అని బయట వాళ్ళందరూ దాని వల్లనే ఇట్లా ఎఫెక్ట్ అవుతాయి అని అట్లా అంటారు కదా ప్రభుజీ. అట్లా అట్లా అవుతుందా ప్రభుజీ? లేదు మాతాజీ, అలాంటిది ఏం లేదు. సి ఎప్పుడైనా మనం కృష్ణాని అనుకరిస్తే ఈవెన్ మన ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా సరే, వాస్తు దోషాలు ఉన్నా మీరు ఏం చేయాలి? గ్రహ పూజ చేయాలి. తర్వాత రకరకాలుగా వాస్తు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు అన్నిటికంటే అధిపతి అయిన శ్రీకృష్ణ భగవానుని శ్రీమద్ భాగవతం రూపంలో ఇంటికి తీసుకొచ్చారనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంకా పోతాయి. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి కావు. భగవద్గీతలో మనం నమ్ముతాం ప్రభుజీ, బయట వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు, దాని వల్లనే ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు. ఎస్ మాతాజీ, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పనివ్వండి, మనకు దాంతో సంబంధం లేదు. కృష్ణ కాన్షియస్నెస్ ఏంటంటే మన హృదయంలో మనం ఎలా మార్చాలి, మనం ఎలా మార్చుకోవాలి, ఎదుటి వాళ్ళను మార్చడం కోసం కాదు కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్ మెయిన్లీ మనం ఎలా చూడాలి అంటే మనం ఎలా చేంజ్ కావాలి, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, మనం ఎలా చేంజ్ కావాలి, మన హృదయాన్ని ఎలా మలుచుకోవాలి, మన హృదయాల లోపల మలినాలు ఎలా తొలగించుకోవాలి, ఆ తర్వాత కృష్ణ భగవానుడు మన హృదయంలో ఉండే విధంగా మనం ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, అది ఇంపార్టెంట్.
సో ఇవన్నీ అపోహలు బేసికల్లీ. మీకు అట్లాంటిది ఏమన్నా శాస్త్రీయ ప్రమాణంగా వాళ్ళకి ఏమన్నా తీసుకొస్తే అట్లా చెప్పమనండి. నాకు శాస్త్రంలో ఏ శాస్త్రంలో ఈ విధంగా చెప్పారు, నువ్వు ఈ దేవతలను దేవుళ్ళని పూజించకపోతే నీకు కష్టాలు వస్తాయని ఏ శాస్త్రంలో చెప్పారనేది అడగండి మీరు. అదేమన్నా వాళ్ళు శ్లోకంతో సహా ఇగో ఈ శాస్త్రంలో ఈ శ్లోకంలో ఈ స్కందంలో ఇలా ఉంది అని చెప్పారనుకోండి, ఎస్ మనం దాన్ని రివైజ్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఏదో మూఢనమ్మకంగా అలా చెప్తున్నారు అనుకోండి, మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేది కూడా. సో మనం ఇప్పుడు 6వ చాప్టర్ లో ఉన్నాం మాతాజీ. 7వ చాప్టర్కి వచ్చే వరకు మనకు భక్తి యోగాలకు ఎంటర్ అవుతాము. దాంట్లో ఈ ఇట్లా దేవతల గురించి దేవుళ్ళ గురించి కృష్ణ చెప్తాడన్నమాట. అవన్నీ మనం చూస్తాం నెక్స్ట్ చాప్టర్. ప్రభుజీ ఒక్క మాట చెప్పనా ఓకే. గురించి ప్రభుజీ ఆవిడ చెప్పిన దానికి ఉమ్, ఒకసారి మేము ఇలాగే హరికథలు వినేదానికి మా అమ్మతో వెళ్ళేదాన్ని ప్రభుజీ. ఉమ్, అక్కడ వైష్ణవులు తర్వాత ఇది శివుడి పూజించే వాళ్ళు విష్ణువుని పూజించే వాళ్ళు అనేసి ఉండేది కదా ప్రభుజీ. ఉమ్, శివుడిని పూజిస్తేనా వైష్ణవులకి కోపం వస్తుంది, విష్ణువుకి విష్ణువుని పూజిస్తే ఈశ్వరుడికి కోపం వస్తుంది అని ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు. ఉమ్, ఉమ్, దానికి ప్రభుజీ ఒకటే చెప్తున్నారు, దేవతలు దేవుళ్ళు కూడా మానవుల్లాగా ఒకరికొకరు చేయకూడదు, హెల్ప్ చేయకూడదు అలా అని అనుకుంటుంటే వాళ్లకు మనకు తేడా ఏమీ అడిగారు. ఉమ్, విష్ణువుని పూజినంత మాత్రాన ఈశ్వరుడికి కోపం వచ్చేసి ఈశ్వరుని పూజనిచ్చిన మాత్రం విష్ణువుకి కోపం వచ్చేస్తే ఉమ్. భగవంతుడికిను మనుషుల్లో ఏమి తేడా అలాగైతే? రైట్ రైట్. ఉమ్, అందువల్ల మనదే అదంతా మనస్సు మనది అంతే. ఏ దేవుడిని నువ్వు పూజించినా నువ్వు ఎంత నీకు నమ్మిక ఉంది అనే దాని మీదే ముఖ్యం, కానీ ఏ దేవుళ్లకు కోపాలు రావు అనేసి ఆయన వర్ణించారు. ఇది ఉమ్. అది చిన్నప్పటి నుంచి అది మా మనసులో ఉందన్నమాట. భగవంతుడు అనేవాడిని నమ్ము, ఈ దేవుడు ఇట్లా కోప్పడతాడో ఆ దేవుడికి ఇట్లా చేస్తాడో అనేది అదంతా అనవసరం అనేసి చెప్పించేవారు మాకు. ఉమ్. అంటే ఎస్ మీరు అన్నట్లుగా మీరు చెప్పిన విధంగా థ్యాంక్ యూ మాతాజీ. సో మన లోపట ఉన్న లోపాలు, మన లోపట ఉన్న కల్మషాలు, మన లోపట ఉన్న అనర్థాలు ఇప్పుడు అవి దేవుళ్ళ దాకా తీసుకెళ్తున్నాం మనం. సో అది మెయిన్లీ మనం ఎలా తీసుకోవాలంటే ఏదైనా సరే శాస్త్ర ప్రమాణం ఉందా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని మనం ఏ విషయానైనా ఏ పరైనా చేయాలా చేయొద్దా అనేది నిర్ధారించుకోవాలి. చాలా శాస్త్ర ప్రమాణంగా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఆధారం ఏంటి, మీరు ఏ శాస్త్రంలో విన్నారు, ఇది ఎక్కడ చెప్పారు, ఇది ఏ స్కందంలో చెప్పారు, ఏ పురాణంలో చెప్పారు, అవన్నీ మనం డీటెయిల్స్ అడగాలి. వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి విషయం కూడా శాస్త్ర ఆధారంగా ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి అదేమి లేదు. ఏది మనం కృష్ణ కాన్షియస్కి వస్తే మనకు కష్టాలు పెరుగుతాయి ఇట్లా అట్లా అని కాదు, అటువంటిది ఏమి లేదు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉంటారు. ఒకరు ఈ పూజ చేయమంటారు, ఇంకో పూజ చేయమంటారు. సపోజ్ వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ఒకసారి దండం పెట్టుకోగానే వాళ్ళ కోరిక తీరింది అనుకోండి, తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటారు. సో ఆ కోరిక తీరినా వాళ్ళు సంతోషంగా ఉంటారా? పర్మనెంట్ గా ఉండరు. కాలికం. మనం ఏం చూస్తున్నాం, మనం పర్మనెంట్ గా చూస్తున్నాం. సో ఎస్ మనకి ఇంకా డీటెయిల్డ్ గా మనకు 7వ చాప్టర్ లో వస్తుంది మాతాజీ. బట్ ఇప్పటి వరకు అయితే వాళ్ళతోటి మనం వాళ్ళతో గొడవ దిగాల్సిన అవసరం ఏం లేదు. ఆర్ ఈవెన్ అంటే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అట్లుంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళు అట్లా. ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాతాజీ, ఎవరైనా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, వేరే కజిన్స్ ఎవరైనా కూడా ఇటువంటి విషయాలు ఏమైనా చెప్పారనుకోండి, అక్కడ మనము ఎక్కువ గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ, మీరు చెప్పారు కదా సంతోషం, నేను చూస్తానులేండి అనాలి అంతే. అని మూవ్ ఆన్. మన పని మనం చేసుకోవాలి, మన భక్తి మనం చేసుకోవాలి, కృష్ణ భగవానుని భక్తి ఇంకా పెంచుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏమైనా వినే పొజిషన్లో ఉండి వాళ్ళు ఏమైనా సలహా అడుగుతున్నారు, మనం వింటే వాళ్ళు చెప్తారు అనేది ఏమైనా మనకు ఉంటే ఎస్ వాళ్ళకి చెప్పండి. అలాంటిది లేనప్పుడు అక్కడ ఎక్కువ గొడవ దిగేసి లేకపోతే గొడవ కూడా కాకుండా ఒక వాగ్వివాదం కూడా అవసరం లేదు, టైం వేస్ట్ కాదు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు, ధన్యవాద ప్రణామాలు ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. మధుగోపాల్ ప్రభు, విజయ మాతాజీ దండ ప్రణామం. ఎస్ ప్రభు, అశోక్ ప్రభు.
ప్రభుజీ, ఇప్పుడు మా నాన్నగారు ఇప్పుడు సంవత్సరికం వెళ్ళక ముందుకు మేము కృష్ణునికి ఒక పూజ చేస్తున్నాం, మిగతా దేవుళ్ళకి కూడా పూజ చేసుకోవచ్చా ప్రభుజీ అట్లా? ఇతరత్ర దేవతలకు అసలు పూజ చేయాల్సిన అవసరం లేదు కృష్ణ ప్రభుజీ, పూజ చేసిన తర్వాత. అదే రోజు కృష్ణునికి చేస్తున్నాం, మిగతా దేవుళ్ళకి ఏమి సంవత్సరికం కదా కాంతి ఏం చేయొద్దని ఒక కృష్ణునికి ఒక్కనికే చేసుకుంటున్నాం డైలీ. ఎస్, మీరు కృష్ణునికి పూజ చేస్తే అందరికీ చేసినట్టే ఆడ ఆల్రెడీ. యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి యత్ భుజోపశాఖ. మనం ఎలాగైతే చెట్టు వేరుకు నీళ్లు పోస్తున్నామంటే చెట్టు అంతటికి నీళ్లు వెళ్తాయి. మళ్ళీ ఒక్కొక్క ఆకు కడిగి మీరు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బ్రాంచ్ ఏమంటారు, ఒక్కొక్క కొమ్మను కడిగి మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు. చెట్టుకు నీళ్ళు ఎక్కడ పోయాలి? మొదట్లో పోయాలి. వేర్లలో మొదట్లో పోయాలి. నీళ్ళు అలా పోస్తే ఏమవుతుంది, చెట్టు ఆటోమేటిక్గా అంతటా చెట్టుకి మంచిగా నరిష్మెంట్ వచ్చేస్తుంది. సో అదే విధంగా కృష్ణ భగవానుడు అన్నిటికంటే మూలం ఎవరు? కృష్ణ భగవానుడు, వేర్లలాగా. సో కృష్ణ భగవానునికి మనము పూజ స్టార్ట్ చేసామంటే, భక్తి స్టార్ట్ చేసామంటే ఇంకా ఇతరత్ర దేవతలకు అందరికీ అది చెందుతాయి. ఇంకా మనం వేరే చేయవలసిన అవసరం లేదు. భగవంతుడు విశ్వరూపం చూపించినప్పుడు అందరు దేవతలను అక్కడ కనబడతారు. ఆ విశ్వరూపంలో అందరూ ఆయన బాడీ లోపల ఉన్నారు. రైట్. సో మళ్ళీ మనం విడివిడిగా చేయవలసిన అవసరమే లేదు అసలు. సో సంవత్సరికం అవన్నీ కాకుండా కూడా చాంటింగ్ ప్రతిరోజు చేయాలి. చేస్తున్నాం ప్రభుజీ. ఎవరైనా మరణించినప్పుడు కొన్ని రోజులు, 12 రోజులు, కొందరు 30 days, కొందరు 14 days అలా ఉంటుంది నియమాలు. అవన్నీ ఉంటే చేసుకోండి విగ్రహారాధనకి. ఆ తర్వాత మళ్ళీ మనం యథాక్రమంగా భక్తి మళ్ళీ వచ్చేసేయచ్చు, భక్తిలోకి భక్తి ప్రారంభించవచ్చు, భక్తి చేయొచ్చు. చాంటింగ్ ప్రతిరోజు చేసుకోవచ్చు, చేయాలి కూడా. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, శివుడు, ఉద్ధవుడు మహాజనులలో వీరు కూడా ఒకరా ప్రభుజీ? శివుడు కూడా మహాజనుల్లో ఒకడు. ఎస్. ఉద్ధవ మహాజన్ కాదు మాతాజీ. స్వయంభుష్, నారద, శంభు, వీళ్ళందరూ వయాసికిర్ వయం. కపిల ముని, మీకు ఆ శ్లోకం చూపిస్తానండి. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 9వ చాప్టర్ 10వ శ్లోకంలో స్వయంభూ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసికిర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం బతః గుహ్యం విశుద్ధం దుర్బోధం యజ్ఞాత్వా మృతమశ్నుతే. స్వయంభుర్ నారద శంభు. స్వయంభుర్ మను, నారదుడు శంభు శివుడు, కుమార 4 కుమారాస్, కపిల భగవాన్, తర్వాత కపిల ముని, మను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి మహారాజు, వయాసకిర్ వయం. వయాసకిర్ అంటే సుఖదేవ గోస్వామి, ఆ తర్వాత వయం యమధర్మరాజు, స్వయంభుర్ అంటే బ్రహ్మ. సో బ్రహ్మ, నారదుడు,
బ్రహ్మ, నారదుడు, శివుడు, 4 కుమారులు, కపిలముని, మను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, యమధర్మరాజు. వీళ్ళందరూ 12 మంది. వీళ్ళు మహాజన్స్. మహాజనో ఏన గతస్స పంత. మనం ఈ మహాజనాస్ ఏదైతే దారిలో నడిచారో మనం వాళ్ళని పాటించవచ్చు అనమాట. సో ఎస్ మళ్ళీ ఉద్ధవ అందులో లిస్ట్ లో లేడు. సో ఉద్ధవ ఇస్ నాట్ ఏ మహాజన్. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్స్. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సో అట్లయితే భగవద్గీత చదువుదాం. లాస్ట్ మనం ఇప్పుడు ఎక్కడంటే ఆరో చాప్టర్ లో ఉన్నాం. అధ్యాయం 6. మనం 41వ శ్లోకం వరకు చదివాం. సో అందరూ బుక్ తీసుకొని రెడీగా ఉండండి. 41వ శ్లోకం, అధ్యాయం 6. కొన్ని చూద్దాం శ్లోకాస్. చూసిన తర్వాత ఈ రోజు శ్లోకాలకు వెళ్దాం. ఉమ్. అందరూ తీసారా? 6వ చాప్టర్ 42వ శ్లోకం. సో ధ్యాన యోగాలో థ్యాంక్ యూ. ఈ ఈ చాప్టర్ లో ధ్యాన యోగ గురించి చెప్తున్నారు. ధ్యాన యోగ అంటే ఏంటి? అష్టాంగ యోగ, 8 పద్ధతులుగా యోగ అభ్యాసం అన్నమాట. సో దీంట్లో ఏంటి? యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, తర్వాత సమాధి. సో ఈ అష్టాంగ ప్రాసెస్ లో ధ్యాన, సమాధి. సో యమ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏమేమి చేయకూడదు, సో అంటే ఏమేమి పాటించకూడదు. సో ఫస్ట్ రూల్ ఏంటి? సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళడం ఫస్ట్ రూల్. రెండోది నియమ, ఏమేమి నియమాలు పాటించాలి. తర్వాత ఆసన, ఎలా కూర్చోవాలి. మరి ఎక్కువగా పైన కూర్చోకూడదు, మరి కింద కూర్చోకూడదు, మధ్యలో కూర్చోవాలన్నమాట. సో స్ట్రైట్ లైన్ లో కూర్చోవాలి. తర్వాత ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలి. సో ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార అంటే మన యొక్క ఇంద్రియాల పట్ల ఆశలన్నిటినీ గుంజేసేయాలన్నమాట. ఇంద్రియాల పట్ల నుంచి గుంజేసి అవి ఎక్కడ ధారణ అంటే అవి భగవంతుని యొక్క రూపం మీద పెట్టాలి. సో అది ధారణ. ధ్యాన అంటే ఏంటి? ఇంటెన్స్ మెడిటేషన్. ఆ తర్వాత సమాధి, అన్నిటికంటే లాస్ట్ స్టేజ్ కంప్లీట్ అబ్జార్ప్షన్ అనమాట. మొత్తం మన మైండ్ అంతా భగవంతుని రూపం పైన పెట్టడం. సో ఇది అష్టాంగ యోగ ధ్యాన పద్ధతి. ఇది కూడా ఒక రకమైన యోగా. ఇది కూడా వేదాస్లో సర్టిఫై చేయబడింది. కానీ ఈ కలియుగంలో ఇది సఫలీకృతం కాదు, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది చదువుతున్నాం మనము. ఫస్ట్ 9 శ్లోకాలు ఏంటి? అష్టాంగ యోగాలో మనం ఏ విధంగా అడ్వాన్స్ కావచ్చు, స్టేజెస్ ఏంటి, ఏ విధంగా. ఆ తర్వాత 10వ శ్లోకం నుంచి 32వ శ్లోకంలో అష్టాంగ ప్రాక్టీస్, అష్టాంగ యోగా యొక్క ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అవి వివరించారనమాట. 33 నుంచి 36 వరకు అసలు మైండ్ ఎందుకు కంట్రోల్ చేయాలో చెప్పారు. తర్వాత ఇప్పుడు మనం ఉన్న దాంట్లో 37 నుంచి 45 ద డెస్టినేషన్ ఆఫ్ అన్ అన్సక్సెస్ఫుల్ యోగి. అంటే ఒకవేళ ఈ యోగా పద్ధతి స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు సక్సెస్ కాలేదనుకోండి, కొన్ని రోజులు చేశారు కానీ 100% ఫినిష్ చేయలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ గమ్యం ఏంటి? సో ఇది మనం భక్తి కూడా తీసుకొని, భక్తి చేసిన వాళ్ళు పరిపూర్ణంగా చేయకపోవచ్చు. భక్తిలోకి వచ్చారు, 16 రౌండ్లు చాంటింగ్ చేశారు, మళ్ళీ కొన్ని రోజులకు ఆపేశారు, వాళ్ళ గమ్యం ఏంటి?
లేదా భక్తి చేశారు కానీ సరిగా చేయట్లేదు, వాళ్ళ గమ్యం ఏంటి? ఉమ్, ఇవన్నీ భక్తి పూర్తిగా చేయకపోయినా మరణించారు, వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ. సో ఇవన్నీ 37 నుంచి 45 శ్లోకాల వరకు వివరించారనమాట. ఆ తర్వాత 46 నుంచి 47 ఈ 3 శ్లోకాలలో అన్నిటికంటే ఉత్తమమైన యోగా ఏంటి? భక్తి యోగా. భక్తి యోగా అన్నిటికంటే ఉత్తమమైనదని చెప్పారనమాట. సో అక్కడ ఉన్నాము. ఒక 3 శ్లోకాలు మనం చూద్దాము 38 నుంచి. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రం ఇవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. సో ఈ 38వ శ్లోకాల్లో ఓ మహాబాహో శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలగిన అట్టి మనుజుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చటను స్థానము లేకుండా గాలిచే చెదిరిన మేఘము వలె నశింపడా. సో అర్జునుడు ప్రశ్న ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఓ మహాబాహో, ఓ కృష్ణ, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే స్పిరిచువల్ ఈ పద్ధతికి వచ్చారనుకోండి, ధ్యాన యోగ కానీ భక్తి యోగ కానీ కొన్ని రోజులు చేస్తారు, కానీ మళ్ళీ తర్వాత పడిపోయారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అటు ప్రాపంచిక లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేదు, ఇటు ఆధ్యాత్మిక లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు ఏంటి? అటు ఆకాశం కాకుండా నేల కాకుండా మధ్యలో మేఘాల వలె చెదిరిపోతున్నారా? వాళ్ళ గమ్యం ఏంటి అడుగుతున్నాడు అనమాట. ఏతన్మే సంశయం కృష్ణ చెత్తుం అర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చెత్తానా ఉపపద్యతే. సో 39వ శ్లోకాలు ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ, ఈ నా సందేహము సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరూ లేరు. సో నాకు ఈ సందేహం ఉంది, నాకు ఈ డౌట్ ఉంది కృష్ణ. సో ఈ సందేహాన్ని తీర్చండి. మీరు తప్ప ఈ సందేహాన్ని నన్ను ఎవరు తీర్చలేరు. సో ఇప్పుడు చూసారా, అర్జునుడు ఎంత మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. సో మనం కూడా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకోవాల్సిన, అంటే డివోటీస్ చెప్తే మనకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాతాజీ అడిగిన ఒక ప్రశ్న లాగా ఎవరో చుట్టాలు బంధువులు వాళ్ళు వచ్చేసి మీరు ఇతరత్ర దేవతలను పూజించట్లేరు అంటే మనం ఫేస్ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం అడగాలి? ఏ శాస్త్రంలో రాస్తారండి, మీరు ఎక్కడ చూసారు అది, ఆ శాస్త్రం ఎవరు చెప్పారు, ఆ శాస్త్రం పేరేంటి, ఏ స్కందము, ఏ శ్లోకము, అవన్నీ డీటెయిల్స్ అడగాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ఆ డీటెయిల్స్ ఉండవు. ఎందుకు? ఊహాగానాలు చేస్తూ చెప్తున్నారు ఇవన్నీ. వాళ్ళకి ఇంకోటి చెప్పారు, లేదా వాళ్ళే ఒకటి క్రియేట్ చేశారు, ఇలా చెప్తూ వచ్చిన విషయాలు మనకు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? నాకు ఈ డౌట్ ఉంది. ఎవరైతే ఈ యోగా పద్ధతికి వచ్చారు, ఈ ఆధ్యాత్మిక పద్ధతికి వచ్చారు, కానీ వాళ్ళు సంపూర్ణంగా చేయలేదు, వాళ్ళు గమ్యం ఏంటి అడుగుతున్నారు. ఇప్పుడు భగవంతుడు ఆన్సర్ చేస్తున్నాడు. 40వ శ్లోకం. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. సో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఇప్పుడు భగవంతుడు ఆన్సర్ చేస్తున్నాడు. ఓ పార్థ, ఓ అర్జున, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున కాని పరలోకమున కాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడిన్నడును చెడుచే పరాజితుడు కాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ? క్లియర్ గా చెప్తున్నాడు అంటే ఎవరైతే శుభకార్యాల యందు నియుక్తులైతారో వాళ్లకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎప్పుడు నాశనం అనేది ఉండదు. సో ఏంటి ఆ శుభకార్యాలు? శుభస్య శీఘ్రం. శుభకార్యాలు ఎప్పుడైనా మనం తొందరగా చేసేసేయాలి. ఏంటి ఆ శుభకార్యాలు? చాంటింగ్ చేయడము,
తర్వాత భగవద్గీత చదవడము, శ్రీమద్ భాగవతం చదవడం, చైతన్య చరితామృత చదవడము, శాస్త్రాలు చదవడము, ఇవన్నీ శుభకార్యాలు. సో ఎవరైతే ఈ శుభకార్యాల యందు నియుక్తులు అవుతారో, ఈవెన్ ఆధ్యాత్మిక నాలెడ్జ్ తీసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సీరియస్గా, సిన్సియర్గా, వాళ్ళు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వాళ్ళకు నాశనం అనేది ఉండదు. మళ్ళీ మిత్రమా, మంచి చేయు వాళ్ళకి ఎవరికి చెడు ఎప్పుడు వాళ్ళు ఓడిపోరు. ఓకే, ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న. సో ఇప్పుడు సీతామాతని రావణాసురుడు అపహరించి తీసుకెళ్తున్నాడు. జటాయు చూశాడు. జటాయు మంచి చేద్దామని చెప్పేసి, హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చాడు. అక్కడ జటాయుకి రావణాసురుడికి యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అంటే భౌతికంగా రావణాసుడు గెలిచిన, ఆధ్యాత్మికంగా జటాయు గెలుస్తుంది కదా. ఎస్ ఎస్ భౌతికంగా చూస్తే మనము జటాయు మరణించాడు, ఓడిపోయాడు. రావణాసురుడు గెలిచాడు, సీతామాతని అపహరించాడు ప్రాపంచికంగా చూస్తే. కానీ జటాయు అతను చనిపోయేటప్పుడు ఈవెన్ భగవంతుడి యొక్క తండ్రి అయిన తండ్రి ఆయన మరణించేటప్పుడు కూడా దశరథ మహారాజు అప్పుడు రామచంద్ర పక్కన లేడు. కానీ జటాయు మరణించేటప్పుడు రామచంద్ర తన ఒళ్ళో పెట్టుకున్నాడు అతని తలని, జటాయు తలని. ఆయనతో మాట్లాడుతూ భగవంతుని చూస్తూ చూస్తూ మరణించాడు. ఆ మరణించే ముందు భగవంతుడు రామచంద్ర అంతా మానవుడిలాగానే చేస్తూ వచ్చి అక్కడ ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తావు, ఆధ్యాత్మిక. ఎవరు చెప్పగలుగుతారు అట్లా? ఒక దేవుడే చెప్పగలుగుతాడు. సో రామచంద్ర అన్నాడు, నువ్వు డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తావు ఇప్పుడు అని. సో ఆధ్యాత్మికంగా చూస్తే జటాయు గెలిచాడు. సో ఇప్పుడు అతను శుభకార్యం చేయడానికి వచ్చాడు. సో మీరు చాలాసార్లు అనుకోవచ్చు, వీళ్ళు శుభం చేస్తున్నారు, వీళ్ళు బీదరికంలో ఉన్నారు, వాళ్ళు ఏమి చేయట్లేరు, అన్ని తింటున్నారు, మాంసాహారం తింటున్నారు, అన్ని వాళ్ళకి ధనం వస్తుంది, ఇలా మనకు అపోహ రావచ్చు అనమాట. ధనం ఉందా లేదా ఇది ఇంపార్టెంట్ కాదు. మనం ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా, మనం శుభంగా ఉన్నామా, దేవుడు మన సైడ్ ఉన్నాడా లేదా, అది చాలా ఇంపార్టెంట్. సో కొలవేచ శ్రీధర్ ఎవరు? అతని పేరు యాక్చువల్లీ శ్రీధర్. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు అరటి ఆకులు, అరటి పళ్ళు, అరటి డిప్పలు అమ్ముతున్నాడు అనమాట. అవి అమ్ముతున్న తర్వాత ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడు, అతను సగం డబ్బు గంగా నది పూజకు వాడుతున్నాడు, మిగతా సగం ఆయన మిగతా విషయాలకు ఆయన తినడం కోసం అట్లా వాడుతున్నాడు అనమాట. సో అట్లా కొలవేచ శ్రీధర్ చేస్తున్నాడు. నిమాయ్ పండిట్ ఎవరు? చైతన్య మహాప్రభు ఆయన దగ్గరకు వచ్చేసి ప్రతిరోజు బేరమాడుతున్నాడు అనమాట. ఓ శ్రీధర్, ఆయన కొలవేచ అంటే ఏంటంటే అరటి పళ్ళ వ్యాపారం. సో కొలవేచ శ్రీధర్, అరటి పళ్ళు ఎంతకి ఇస్తావు? సో ఈయన ఏమంటున్నాడు, ఈ మార్కెట్లో అందరికంటే తక్కువ ధరలో నేనే పెట్టాను, దీనికి ఒక పావలా, దీనికి ఒక ₹1/2 ఇలా చెప్తున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా బేరమాడుతున్నాడు, నువ్వు బాగా ఎక్కువ తీసుకుంటున్నావు డబ్బు, నువ్వు తక్కువ చేయ, నాకు ½ రేట్కి ఇచ్చేసాయి అంటాడు. లేదు లేదు లేదు, నేను ఆల్రెడీ అందరికంటే తక్కువ చేసి ఇచ్చాను, ఇంతకంటే తక్కువ నేను ఇవ్వలేను. సో ఇప్పుడు ఇంకా అట్లా బేరం ఆడి సరే ఓకే ½ రేట్ తీసుకో అంటే, నో అసలు ఇది ½ రేట్ కూడా నేను ఇవ్వను, ½ రేట్ ఇస్తాను నేను. ఇట్లా బేరం ఆడుతున్నాడు. ఎవరు? భగవంతుడు. ఎవరితో? కొలవేచ శ్రీధర్తో. సో ఇలా బేరం ఆడుతూ లాస్ట్కి పావులా కాదు కదా, అర్ధ పావులా, 5 పైసలు కూడా ఇవ్వకుండా మొత్తం అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ఇలాగే చేస్తున్నాడు చైతన్య మహాప్రభు. సో ఒకరోజు కొలవేచ శ్రీధర్ ఇంటికి వస్తాడనమాట. సో కొలవేచ శ్రీధర్ బాగా బీదరికంలో ఉన్నాడు. పూరి గుడిస, వర్షం పడ్డప్పుడు ఆయన ఇల్లు కురుస్తుంది, నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు నైట్ ఏం చేస్తున్నాడు ఆయన? హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే అని గట్టిగా చాంటింగ్ చేస్తున్నాడు. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఇతను ఆకలితో అలమటిస్తున్నాడు, తినడానికి తిండి లేదు ఇతనికి అని చెప్పేసి ఒక టొమాటో లేకపోతే ఒక దోసకాయ ఇట్లా ఇసిరేస్తున్నారు. ఇవి తినేసి నువ్వు పడుకో, ఇలా అరవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఏంటి మంచి భక్తిలో ఆ హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాడు కొలవేచి శ్రీధర్. సో ఇట్లా ఇట్లా చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు చైతన్య మహాప్రభు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చేసి చూస్తున్నాడు అనమాట, అటు ఇటు చూసి కొలవేచ శ్రీధర్ అని చూసి ఆయన ఒక చెంబు ఉంది, ఆయనకి ఒక ఇనుప చెంబు. ఆ చెంబుతోనే ఆయన స్నానం చేస్తాడు, ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాలు దాంతోనే చేస్తాడు. దానికి అన్ని సొట్లు పడి ఉన్నాయి, దానికి రంధ్రాలు కూడా అయిపోయాయి. సో ఆ చెంబులో కొన్ని నీళ్లు ఉన్నాయి. సో చైతన్య మహాప్రభు ఆ చెంబు తీసుకోవడం కాకుండా ఆ చెంబులో నీళ్లు కూడా తాగుతున్నాడు. అప్పుడు కొలబెచ్చ శ్రీధర్ అంటున్నాడు, ఓ కృష్ణ ఎంత పని చేస్తున్నావు నిమాయి పండిట్, ఈ ఇటువంటి ఇంత హీనమైన నన్ను నా 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 దగ్గరికి రావడమే గొప్ప అంటే ఆ చెంబుతో ఎందుకు నీళ్ళు తాగుతున్నావు అంటే అన్నిటికంటే టేస్టీ ప్రసాదం నాకు ఈ రోజు దొరికింది అని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్తూ చెప్తూ నీ దగ్గర చాలా ధనం ఉంది, నువ్వు బీదవాడి అని అందరూ అనుకుంటున్నారు, కానీ నీ దగ్గర చాలా ధనం ఉంది, నేను ఒక రోజు నీ విషయాన్ని బయట పెడతాను, అందరికీ తెలియజేస్తాను నీ విషయం అని చెప్తున్నాడు. చెప్పి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు మహాప్రకాశ లీల చేస్తున్నాడు. సో మహాప్రకాశ లీల అంటే ఏంటి, ప్రతి ఒక్క డివోటిని పిలిచి ప్రత్యేకించి చెప్తున్నాడు అనమాట, నువ్వు పూర్వజన్మలో ఎవరు, ఇట్లా నీ యొక్క ఇష్టదైవం, ప్రతి ఒక్క డివోటికి భగవంతుడి యొక్క ఇష్టదైవం స్వరూపం ఉంటుంది. కొందరు ఎలా చూస్తున్నారు, కృష్ణాన్ని కొలుస్తున్నారు త్రిభంగ ఫామ్ లో, ఇప్పుడు 3 సైడ్లు బెండ్ అయి ఉంటాడు కదా కృష్ణ, పిల్లలు పట్టుకొని ఆ విధంగా. కొందరు కృష్ణ బలరామ రూపంలో, కొందరు రామచంద్ర రూపంలో, కొందరు రకరకాలుగా రాధాకృష్ణ రూపంలో ఇట్లా చూస్తున్నారు. సో ఎవరెవరికి ఏదైతే ఇష్టదైవమో అది చూపిస్తున్నాడు కృష్ణ. అప్పుడు వెళ్ళి డివోటీస్ ని ఆ రోజు చైతన్య మహాప్రభు వెళ్ళి శ్రీధర్ని తీసుకురండి అంటాడు. శ్రీధర్ ఎవరు, అందరూ ఒకరు చూసుకుంటారనమాట, ఎవరికి తెలియదు శ్రీధర్ అని. శ్రీధర్ ఎవరో తెలియదు. అయితే అక్కడికి వెళ్ళండి తెలుస్తుంది, ఈ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళిన అడ్రస్ చెప్తాడు. అక్కడికి అందరికి వెళ్తారు. వెళ్తే అక్కడ శ్రీధర్ అనే వాళ్ళు ఎవరు లేరు అంటాడు. లేదు కొలవేచ శ్రీధర్ తీసుకురండి అంటాడు. సో అప్పుడు మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్తే ఆయన శ్రీధర్ అంటే ఆయన పేరు కూడా తెలియదు ఎవరికి. అరటి డిప్పలు అమ్ముకునేవాడు అని ఆయన పేరు పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళేసి కొలవేచ శ్రీధర్ అంటే ఇక్కడ ఉన్నారు ఆ పూరి గుడిసెలు అంటే ఆ గుడిసె దానికా వెళ్తారు. వెళ్ళి చైతన్య మహాప్రభు ఈయన ఎందుకు రమ్మంటాడు అని చెప్పేసి అటు చూస్తారు, కానీ తీసుకురాకుండా వచ్చేస్తారు. లేదు అతనే ఆ కొలవేచ శ్రీధర్ని తీసుకురండి అంటాడు. 3సారి వెళ్తారు. వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన సర్ప్రైజ్ అవుతాడు, నన్ను ఎందుకు రమ్మంటున్నాడు అని చెప్పేసి భగవంతుడు. సో తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కొలవేచ శ్రీధర్తో చెప్తాడు, అతని ఇష్టదైవం స్వరూపం చూపిస్తాడు ఆ కొలవేచ శ్రీధర్కి. ఓ శ్రీధర్, నువ్వు కృష్ణలీలలో సుధామ విప్రవి, ఇప్పుడు ఈ కొలవేచ శ్రీధర్ లాగా వచ్చా. సో అట్లా ఐ థింక్ ఆయన స్పిరిచువల్ వరల్డ్ లో కూడా ఒక పర్సనాలిటీ అనమాట. సో అది కూడా రివీల్ చేస్తాడు భగవంతుడు. అది కూడా రివీల్ చేసి ఆయనను కౌగిలించుకొని ఆయనకు అన్ని వరాలు ఇచ్చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు కొలవేచ శ్రీధర్, నాకు ఏమీ అవసరం లేదు శ్రీధర్, నువ్వు ఏదన్నా కోరుకో, నాకు ఏదో ఇవ్వాలని ఉంది, వాళ్ళ ఎంతో సంతోషంగా ఉంది నీ మీద, ఏదన్నా కోరుకుంటే నేను ఇట్లా బిజినెస్ చేయలేను, నాకు ఏమీ అవసరం లేదు, మీ దర్శనం దొరికింది నాకు చాలు. లేదు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏదో ఒకటి కోరాల్సిందే అని భగవంతుడు అలా పట్టుపడితే అప్పుడు ఏమంటాడంటే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే నా ఒకటే ఒక కోరిక ఏంటి, ఆ నిమాయి పండిట్ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేసి ప్రతిరోజు నాతో బేరం చేసి 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 నా దగ్గర అట్టిపళ్ళు తీసుకోవాలి అని కోరుతున్నాడు. సో చైతన్య మహాప్రభు చైతన్య భాగవతంలో ఏం రాశారు అంటే, ఇటు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, అటు బృందావన్ దాస్ ఠాకూర్, వీళ్ళు ఏం రాస్తున్నారంటే, చైతన్య మహాప్రభు చేసిన లీల
ఒక రోజు చేసిన లీల, ఒక గంటలో చేసిన లీల శాశ్వతంగా ఆ, ఆ, ఆదిశేషుడు 1000 పడగలతో ఉన్న ఆదిశేషుడు శాశ్వతంగా ఒకరోజు చైతన్య మహాప్రభు ఒక గంటలో ఆయన చేసిన వ్యవహారం ఏంటి అని చెప్తూ ఉంటే, అనాది నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో ఎల్లప్పుడూ కూడా ఒక గంటలో చైతన్య మహాప్రభు చేసిన విషయం ఫినిష్ చేయలేదన్నమాట. అంటే అన్ని లీలలు చేస్తున్నాడు భగవంతుడు ఒక గంటలో. ప్రతిరోజు 2 గంటల పాటు ఆయనకు దర్శనం ఇచ్చేసి 2 గంటల పాటు ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ధనికుడు ఎవరు? ఆస్పీషియస్నెస్ ఎవరిది? రైట్. మనం వ్యవహారంలో వీళ్ళకు డబ్బు ఉంది, వీళ్ళకు డబ్బు లేదు అని చూడడం కాదు. వాళ్ళ లోపల భక్తి ఎంత ఉంది. వీళ్ళందరూ భగవంతుడి యొక్క అసోసియేట్స్. అంటే అందరూ అలాగే కాదు. కొందరికి ధనవంతులు కూడా భక్తులుగా ఉన్నారు. అంబరీష్ మహారాజ్ ఫర్ ఎగ్జాంపుల్, పరీక్షిత్ మహారాజ్, పాండవాస్, వీళ్ళందరి దగ్గర ధనం ఉంది. కొందరు భక్తులు ఇలా కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి, అయితే వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, ఇంటి చుట్టుపక్క వాళ్ళు, చూడండి నేను దుర్గాని పూజ చేస్తున్నాను ప్రతిరోజు, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, తినడానికి నీకు ఏమీ లేదు, నువ్వు కడుపు చేత పట్టుకొని ప్రతిరోజు ఏదో కీర్తన చేస్తూ అరుస్తున్నావు, చాంటింగ్ చేస్తున్నావు, నువ్వు కూడా దుర్గా పూజ స్టార్ట్ చేయి, నీకు కూడా కొంచెం డబ్బు వచ్చేస్తుంది అని ఇలా ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొలవేచ శ్రీధర్ ఏం చేస్తున్నాడు, ఆయన హృదయం నిండా ఓన్లీ కృష్ణను స్మరిస్తున్నాడు అనమాట. అట్లా. సో ఎస్, ఇటువంటి సలహాలు ఇప్పుడే కాదు, ఆ కాలం నుంచి భగవంతుడు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు. సో మనము వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇక్కడికి ఎందుకు చెప్పాము మేమంతా? శుభకార్యాలయందు నియుక్తుడైన వాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనం పొందడు. వాళ్ళకి నాశనం అనేది ఈ లోకంలో ఉండదు, పరలోకంలో ఉండదు. మిత్రమా, మంచి చేయవాడినడు చెడుచే పరాజితుడు కాడు. సో ఇది మనం లాస్ట్ వీక్ చూసాము. నెక్స్ట్ 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవుల నివసించు పుణ్యలోకముల యందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున కానీ లేదా శ్రీమంతుల గృహముల కానీ జన్మించును. ఎవరైతే యోగభ్రష్టుడు అంటే ఏంటి, కొద్ది రోజులు ఈ ధ్యాన యోగ పద్ధతి చేసి లేదా మన డివోషనల్ సర్వీస్ చేసిన వాళ్ళు పూర్తి చేయలేదనుకోండి, వాళ్ళ గమ్యం ఏంటట, పుణ్య జీవులు నివసించే పుణ్యలోకం అంటే స్వర్గలోకంలో వెళ్తారంట. అనేక సంవత్సరాలు సుఖములు అనుభవించిన తర్వాత వాళ్ళు పవిత్ర కుటుంబమున కానీ, అంటే ఒక పవిత్ర బ్రాహ్మణుల కుటుంబంలో కానీ లేదా శ్రీమంతుల అంటే రాజుల కుటుంబంలో కానీ జన్మించును. మనం లాస్ట్ టైం చూసాం కదా సీరియస్ గా. అలా ఎవరైతే జన్మిస్తారో అటువంటి జన్మ వస్తే ఏమవుతుంది, ఎవరైనా పవిత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారనుకోండి, వాళ్ళకు వేదాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో శ్రీమద్ భాగవతం ఇవన్నీ ఉంటాయి. మెల్లమెల్లగా టెంపుల్కి వెళ్తారు, అన్నప్రసన్న టెంపుల్లో చేస్తారు, అన్ని చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఆ వేదాలు చదువుతూ ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. లేదా శ్రీమంతుల కుటుంబంలో జన్మించారనుకోండి, వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, లోన్ కట్టాల్సిన అవసరం లేదు. భవనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం లైఫ్ లాంగ్ లోన్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఈజీగా అయిపోతుంది వాళ్ళు. ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ యొక్క యోగా పద్ధతి పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది అనమాట. సో అక్కడ వరకు చూసాం మనం. ఓకే, హరే కృష్ణ. గౌరవప్రేమి మరణి మాతాజీ దండవత్ ప్రణాం. విజయ మాతాజీ దండవత్ ప్రణాం. ఓకే, గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. చదువుతాం. సో 42వ శ్లోకం. అథవా యోగినాం ఏవా
अथवा योगिनामेव కులే భవతి ధీమతాం कुले भवति धीमताम् ఏతద్ధి దుర్లభతరం. एतद्धि दुर्लभतरम् లోకే జన్మ యదీదృశం लोके जन्म यदीदृश्यम् Translation. Or, if unsuccessful after long practice of yoga, he takes his birth in a family of transcendentalists who are surely great in wisdom. Certainly, such a birth is rare in this world. చదవండి ప్రభు. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మమునందును కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సో 42. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకవేళ ఇప్పుడేంటి యోగా పద్ధతిలో పడిపోయిన వాళ్ళు, యోగా కొన్ని రోజులు చేసి ఆపిన వాళ్ళు, భక్తి కొన్ని రోజులు చేసి ఆపిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ఎన్నో సంవత్సరాలు స్వర్గంలో ఉండి ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ రాజుల కుటుంబంలో కానీ జన్మిస్తారట. అది చూసాం మనం. నెక్స్ట్ ఏమంటున్నాడు? లేదా దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట కృతకృత్యుడు కానిచో, ఎవరు చాలా సంవత్సరాల నుంచి యోగా పద్ధతి చేస్తున్నారు, ఏది ధ్యాన యోగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, లేదా భక్తి యోగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్ కాదు, 100% చేయలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా దీర్ఘకాలంగా యోగాభ్యాసం చేసిన వాళ్ళట, అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము పొందును. జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో పుడతారంట. కానీ ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. చాలా అరుదు. ఎందుకు? జ్ఞానవంతులైన ఇంట్లో, ట్రాన్సెండెంటలిస్ట్ వాళ్ళ ఇంట్లో జన్మ దొరుకుతుంది అంట. అంటే కొద్దిపాటు భక్తి చేస్తే ఎన్నో సంవత్సరాలు స్వర్గం అనుభవించిన తర్వాత బ్రాహ్మణ కుటుంబం, రాజుల కుటుంబంలో జన్మిస్తున్నారు. ఇది కొద్దిపాటి భక్తి, కొద్దిపాటి యోగాభ్యాసం చేస్తే. దీర్ఘకాలం చాలా సంవత్సరాలు యోగాభ్యాసం చేసి మరణిస్తే వాళ్ళు డైరెక్ట్ గా ట్రాన్సెండెంటలిస్ట్ ఇంట్లో, అంటే జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో జన్మ వస్తుందట. అటువంటి జన్మ చాలా అరుదు. మళ్ళీ చెప్తాను చూడండి. లేదా దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మము పొందును. కానీ ఈ జగములో అట్టి జన్మ నిశ్చయముగా అరుదుగా నుండును. చాలా రేర్, చాలా అరుదు. అది తక్కువ మందికి లభిస్తుంది ఇటువంటి జన్మ. నెక్స్ట్ విజయ రఘునాథ్ ప్రభు, మీరు చదువుతారా? తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వాదేహికం యతతే చాతతో భూయాం సంసిద్ధౌ కురు నందన. On taking such a birth, he revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success. O son of Kuru. Yes, Prabhu. చదవండి. ఓ కురునందన, అటువంటి జన్మను పొంది అతడు తన పూర్వజన్మలోని దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించటానికి అధికమైన ప్రగతి కొరకు తిరిగి ప్రయత్నిస్తాడు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఏమంటే, ఓ కురునందన, ఓ అర్జున, అటువంటి జన్మ పొందిన తర్వాత, ఏది యోగుల ఇంట్లో జన్మించారనుకో, అప్పుడు ఏమవుతుంది? అతడు అట్టి జన్మ పొందిన పిమ్మట తర్వాత అతడు గత జన్మపు దివ్య చైతన్యము పునరుద్ధరించుకోవడం కోసం, సో లాస్ట్ జన్మలో ఎక్కడైతే వదిలేశారో అక్కడి నుంచి మళ్ళీ పునరుద్ధరించడం, మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా పైకి వెళ్ళడం కోసం పూర్ణ విజయం సాధించుటకు తిరిగి యత్నము కావించు. సో మనం కొద్దిపాటి భక్తి చేస్తే స్వర్గలోకం, బ్రాహ్మణ లేదా రాజుల కుటుంబం. ఎక్కువ కాలం దీర్ఘకాలంలో జన్మ చేపిస్తే దీర్ఘకాలంలో భక్తి కానీ ధ్యాన యోగా కానీ చేస్తే
నెక్స్ట్ జన్మలో యోగులో ఇంట్లో పుడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ యోగాభ్యాసం ఇంకా తీవ్రంగా చేసుకొని ఫినిష్ చేయగలుగుతారు ఈజీగా అని చెప్తున్నారు. ఓకే, రాధికా మాతాజీ మీరు చదువుతారా? ప్రభావం 44. పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహ క్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. శబ్దబ్రహ్మాతి వర్తతే. By virtue of the divine consciousness of his previous life, he automatically becomes attracted to the yogic principles, even without seeking them. Such an inquisitive transcendentalist stands always above the ritualistic principles of the scriptures. చదవండి. తన పూర్వజన్మలోని దివ్య చైతన్య బలము వలన అతడు కోరికనే అప్రయత్నంగా యోగ నియమాల వైపుకు ఆకర్షితుడవుతాడు. అటువంటి జిజ్ఞాసు అయిన యోగి సర్వదా శాస్త్రాలలోని ఆచార విధులకు అతీతంగా ఉంటాడు. హరే కృష్ణ. సో ఎవరైతే ఈ యోగుల కుటుంబంలో జన్మించారో పూర్వజన్మ దివ్య చైతన్యం కారణంగా అతడు కోరకుండానే, వాళ్ళకు ఇంకా కోరిక లేదు, కోరకుండానే అప్రయత్నంగా, వాళ్ళేం ప్రయత్నం చేయట్లేరు ఇక్కడ, అప్రయత్నంగా యోగము వైపుకు ఆకర్షితులు అవుతారు. ఈ యోగా పద్ధతి భక్తి పద్ధతికి ఆకర్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా, కొందరు ఎప్పుడైనా మీరు వెళ్ళి ఫస్ట్ టైం భక్తి గురించి చెప్పారనుకోండి, ఇమీడియట్గా వచ్చేస్తారు టెంపుల్కి. ఇట్లా చాంటింగ్ చేయాలంటే ఇమీడియట్గా చాంటింగ్ స్టార్ట్ చేస్తారు. తొందరగా ఒక 2 months 16 rounds వెళ్ళిపోతారు. అది చాలా రేర్. అంతేకాకుండా స్టడీ భక్తిలో ఉంటారు ఇంకా తర్వాత. ఎందుకు? వాళ్ళు ప్రయత్నం చేయకుండానే ఈ యోగం వైపు ఆకర్షణ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు? పూర్వజన్మ సంస్కారాల వల్ల. ఈ జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రముల యందు తెలుపబడిన కర్మ నియమములకు సదా అతీతుడుగా ఉండను. శాస్త్రాల్లో కర్మ, వీళ్ళు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వీళ్ళు అంతకంటే హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఈ కర్మ పద్ధతి కాకుండా అతీతంగా ఉన్నారనమాట. సో అంటే చాలా గ్రేట్ యోగీస్. నెక్స్ట్ వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు. ఎస్ ప్రభుజీ. పద్మజా మాతాజీ మీరు నెక్స్ట్ రెడీగా ఉండండి. ఓకే, 45. ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్ తతో యాతి పరాం గతిం. Translation. And when the yogi engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately achieving perfection after many births of practice, he attains the supreme goal. Thank you, Prabhuji. Thank you, Prabhuji. Thank you, Mataji Prabhuji. సో ఇటువంటి ఎవరైతే 45 సమస్త కల్మషముల నుండి శుద్ధపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వము బడసి అంత్యమున పరమగతిని పొందును. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎవరైతే ఈ బాగా ప్రాక్టీస్ చేసి దీర్ఘకాలంలో చేసి వాళ్ళు యోగుల కుటుంబంలో జన్మించేసేసి డైరెక్ట్ గా యోగాకి అట్రాక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు ప్రయత్నం చేయకుండా కూడా యోగా పద్ధతికి భగవంతుని సేవకి దగ్గర అవుతున్నారు. అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, సమస్త కల్మషముల నుండి శుద్ధపడిన యోగి, అన్ని కల్మషాల నుంచి శుద్ధపడిన తర్వాత ఆ యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు, బాగా శ్రద్ధతో ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఈ జన్మలో, బహుజన్మల అభ్యాసం కారణంగా, అంటే కొన్ని జన్మల అభ్యాసం చేసిన పిదప తర్వాత పూర్ణత్వము బడసి
అంత్యమున పరమగతిని పొందును. అంత్యమున వాళ్ళు పరంగతికి వెళ్ళిపోతారు, అంటే భగవంతుని ధామం చేరుకుంటారనమాట. కొన్ని జన్మల తర్వాత. ఇదేంటి? యోగాభ్యాసం, ధ్యాన యోగా. ఉం? సో అది చాలా అరుదు. సో ఇక్కడి వరకు మనము ధ్యాన యోగా పద్ధతి చూసాం. ఇప్పుడు ఈ మిగతా 46, 47, 48 ఈ 3 శ్లోకాలు, సారీ 46, 47 ఈ రెండు శ్లోకాలు భక్తి యోగా గొప్పతనం చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి భక్తి యోగా యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఓకే, పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. ఎస్, నెక్స్ట్ అమ్మ నువ్వు రెడీగా ఉండు. 47. సో 46. తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తస్మాద్యోగి భవార్జున. సో ఇక్కడ ఎవరికంటే గొప్ప అనేది చెప్తున్నారు ఇక్కడ. సో మనము అనుకోవడం కంటే డైరెక్ట్ గా భగవంతుడే చెప్తున్నాడు మనకు ఆన్సర్. ఏ యోగి ఈజ్ గ్రేటర్ దాన్ ద ascetic, గ్రేటర్ దాన్ ద empiricist, అండ్ గ్రేటర్ దాన్ ద fruitive worker. Therefore, O Arjuna, in all circumstances be a yogi. చదవండి మాతాజీ. ఓ అర్జున, యోగి తపస్వి కంటెను, జ్ఞాని కంటెను, కామ్యకర్మములు చేయువాని కంటెను అధికుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు? యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మ రతుని కన్నను అధికుడైనట్టి వాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కామ్యకర్మ అంటే కర్మయోగ కంటే జ్ఞానయోగ గొప్పది, జ్ఞానయోగ కంటే తపస్వి గొప్పవాళ్ళు. ఈ యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్య కర్మ రతులు కన్నను అధికులంట. కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందు నీవు యోగివి కమ్ము. అన్ని పరిస్థితుల్లో నువ్వు యోగివి కా చెప్తున్నావు. ఓకే, సో పవిత్ర మాతాజీ మీరు ఈ భాష్యం చదవండి. ఆ తర్వాత అమ్మ నువ్వు 47వ శ్లోకం నువ్వు చదువు. సో భాష్యం చదవండి మా. స్లోగా చదవండి మాతాజీ. 45 కదా ప్రభు? 46 భాష్యం. ఓకే ప్రభు. యోగమును గూర్చి చర్చించినప్పుడు దానిని స్వీయ చైతన్యమును పరతత్వంతో సంధించు విధానముగా మనము అన్వయితుము. అట్టి విధానమును మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధ నామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగమనియు జ్ఞానముతో అధికముగా. ఎప్పుడైతే కామ్యకర్మలు అంటే ఏంటి? ఉదాహరణకి మీరు ఈ పూజ చేస్తే మీకు మంచి అందమైన భర్త కలుగుతాడు, ఈ పూజ చేస్తే మీకు అందమైన భార్య దొరుకుతుంది, ఈ పూజ చేస్తే మీకు పిల్లలు పుడతారు, పుత్ర కామేష్టి వ్రతము. సో ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కామ్యకర్మలు అనమాట. ఏదన్నా మంచి మనం కోరుకొని పనులు చేస్తున్నాం అనుకోండి, అది కామ్యకర్మ. సో కామ్యకర్మలు అధికంగా ఉన్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగం అనియు. దాని ఏమంటారు? కర్మయోగ అంటారు. సో కర్మయోగ అంటే ఏంటి? వాళ్ళు చేసే ఆ కర్మ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పూజ ఏదో ఒకటి కోరిక తీరాలి, అది కర్మయోగ. నెక్స్ట్ మాతాజీ. జ్ఞానముతో అధికముగా ముడివడి ఉన్నచో జ్ఞానయోగమనియు. ఎవరైతే ఒక్క నిమిషం మాతాజీ, ఎవరైతే జ్ఞానంతో అధికంగా ముడిపడి ఉంటారో అంటే వాళ్ళు చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు, జ్ఞాన మార్గం. సో అలా ఉంటే వాళ్ళు జ్ఞానయోగి అంటారు అనమాట. ఎస్ మాతాజీ.
శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త కార్యములతో నిండి ఉన్నచో భక్త యోగమని పిలువబడును. సో ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త కార్యముల్లో అంటే మనం చేసేదంతా కూడా వాళ్ళు భక్తి యోగులు అని పిలుస్తారు అనమాట. అంటే వీళ్ళందరినీ ఏమంటారు? భక్తి యోగీస్. మనందరం భక్తి యోగీస్ అనమాట. ఎస్ మత. తదుపరి శ్లోకంలో వివరింపబడినట్లు భక్తి యోగమే అనగా కృష్ణ భక్తి రసభావనము సర్వయోగములకు చరమ పూర్ణత్వమై ఉన్నది. సో సర్వ యోగాలకు, అన్ని యోగాలలో పూర్ణత్వమైంది, అన్నిటికంటే అధికమైంది ఏంటి? నెక్స్ట్ శ్లోకాలు చెప్తారంట మనకి. భగవానుడు ఇచ్చట యోగము యొక్క ఆధిపత్యమును ధృవీకరించుచున్నను, దానిని భక్తి యోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికి ఉండలేరు. వాస్తవమునకు ఒక్క నిమిషం మాతాజీ, భక్తి యోగము ఒక్క నిమిషం. ఓకే. భగవానుడు ఇచ్చట యోగము యొక్క ఆధిపత్యము ధృవీకరించుచున్నాను. ఇక్కడ యోగా గురించి చెప్తున్నారు అనమాట. ఏది? ధ్యాన యోగం గురించి. దానిని భక్తి యోగం కంటే ఉత్తమమని మాత్రం పలికి ఉండలేదు. ఏది? ధ్యాన యోగ భక్తి యోగ కంటే అధికమైతే చెప్పట్లేదు. ఎస్ మాతాజీ. వాస్తవమునకు భక్తి యోగము సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఎస్. సో భక్తి యోగ కంటే ఇంకా అధికంగా ఇంకేది కూడా ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ జ్ఞానము లేని తపస్సు అసంపూర్ణమైనది. ఎస్. ఎన్ని తపస్సులు చేసినా సరే, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా కూడా ఆత్మతత్వం, ఆత్మ జ్ఞానం లేకుంటే అది అసంపూర్ణమట. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానం సైతము అసంపూర్ణమై ఉన్నది. ఎస్. ఎవరైనా బాగా పెద్ద ధ్యాన యోగి ఉన్నారు, అష్టాంగ యోగి పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ భగవానుని శరణాగతి తీసుకోలేదు, అది కూడా వేస్ట్. ఇక కృష్ణ భక్తి భావన లేనటువంటి కామ్యకర్మ వృధా కాల వ్యయమే అయి ఉన్నది. సో టైం వేస్ట్. కనుక ఎవరైతే కృష్ణ భక్తి లేకుండా కామ్య కర్మలు చేస్తూ ఉంటే అది వృధా కాల్యయవనం, అంటే టైం వేస్ట్. కనుకనే ఇచ్చట ఘనముగా కీర్తించబడిన యోగ పద్ధతి వాస్తవమునకు భక్తి యోగమే. ఈ విషయము రాబో శ్లోకంలో ఇక్కడ ఏదైతే ఘనంగా చెప్పే ఈ యోగా పద్ధతి ఏంటట? భక్తి యోగానేనట. అది నెక్స్ట్ శ్లోకాలు మనకు ధృవీకరం అవుతుంది. ఈ విషయము రాబో శ్లోకంలో మరింత విపులముగా వివరించబడినది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ అమ్మ ఈ శ్లోకం నువ్వు చదువు, ఆ తర్వాత భాష్యము. భాష్యము తులసి మాతాజీ మీరు సగం చదవండి, తర్వాత ఓకే ప్రభుజీ. జ్యోతి రూప కమల మాతాజీ మీరు చదవండి. సో అమ్మ నువ్వు శ్లోక చదువు. 47. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. సో ఇది అందరూ మెమరైజ్ చేసుకోవాలి. ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎవరైనా వచ్చేసి మనల్ని మీరు కర్మయోగా ఎందుకు చేయట్లేదు, జ్ఞానయోగా ఎందుకు చేయట్లేదు, ధ్యాన యోగా చేసుకోవచ్చు కదా, భక్తి ఎందుకు చేస్తున్నారంటే ఇది ఆన్సర్. అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి యోగా, అన్నిటికంటే ఘనమైంది భక్తి యోగా. వీటన్నిటి కంపారిజన్లో కూడా అన్నిటికంటే ఘనమైంది భక్తి యోగా అని ప్రూవ్ చేసే శ్లోకం అనమాట ఇది. సో ఇది కంఠస్థం చేసుకోండి వీలైన వారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ట్రాన్స్లేషన్? అండ్ ఆఫ్ ఆల్ yogis, the one with great faith who always abides in me, thinks of me within himself, and remembers transcendental loving service to me, he is the most intimately united with me in yoga, and is the highest of all. That is my opinion. చదవండి.
హరే కృష్ణ నాన్న. ఉమ్. అత్యంత శ్రద్ధతో సర్వదా నా యందే కట్టుబడి ఉండేవాడు, తన యందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ఆ, ప్రియయుత సేవ చేసేవాడు అయిన యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టువాడు, అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మ. సో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క అభిప్రాయం చెప్తున్నాడు. సో ఎవరో ఇప్పుడు మన అభిప్రాయం చెప్పినట్టు కాదు ఇక్కడ, రైట్? ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, కానీ ఇక్కడ భగవంతుడి యొక్క అభిప్రాయం చెప్తున్నాడు. ఏంటది? అత్యంత శ్రద్ధతో నా భావన యందే ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడు, నన్నే తన యందు ఎల్లప్పుడూ స్మరించువాడు, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను చేయువాడు అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగములందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. అందరిలో అత్యున్నతుడు అంటే అందరికంటే గొప్పవాడు. అది నా అభిప్రాయం. సో కృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం ఏంటట? అన్ని యోగినామపి సర్వేషాం, అన్ని యోగా పద్ధతిలోకి వెళ్ళా భక్తి యోగా టాప్ మోస్ట్ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో మనము క్రమక్రమంగా చదువుతున్నాం. ఇది ఏంటి? ఫస్ట్ చాప్టర్లో అర్జున విషాద యోగ, తర్వాత గీత ఒక సారాంశం చెప్పారు రెండో చాప్టర్లో. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆ తర్వాత మనం కర్మయోగా చూసాం, ఆ తర్వాత జ్ఞాన యోగా చూసాం, ఆ తర్వాత ధ్యాన యోగా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ డిక్లరేషన్ ఏంటి? అన్ని యోగాలకెల్లా సర్వ ఉత్తమమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటట? భక్తి యోగా, కృష్ణ భగవాన్ని యొక్క భక్తియుత సేవ. సో అందుకనే మనం ఈ భక్తియుత సేవ చేస్తున్నాం. ఏదో బ్లైండ్ గా చేయట్లేం, మనం ఏదో గుడ్డిగా చేయట్లేం. శాస్త్రాలలో లిఖించబడింది, భగవంతుడే డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ. సో మనము మన ఊహాగానాలు చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కృష్ణ చెప్తున్నాడు. కృష్ణ చెప్పింది మనం కృష్ణ చెప్పినట్టుగా తీసుకుంటున్నాం. సో అది ఇంత క్లియర్ గా చెప్పాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. సో తులసి మాతాజీ మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి, ఆ తర్వాత జ్యోతి రూప కమలా మాతాజీ మిగతాది ఒక 2-3 లైన్లు చదివి ఆపండి మాతాజీ, మనం డిస్కస్ చేద్దాం. ప్రభుజీ హరే కృష్ణ. భాష్యం జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జాయ్. భజతే అను పదము ఇక్కడ ప్రధానమైనది. భజ్ ధాతువు మూలంగా కలిగిన భజతే పదము సేవ యొక్క అవసరము ఉన్నప్పుడు వాడబడుతుంది. సో భజతే అంటే ఏంటది? ఓన్లీ సేవ ఉన్నప్పుడే వాడతారంట. అది సేవ అనేది ఉండాలి. సో ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ మన ట్రాన్స్లేషన్ లో భక్తిని ఎలా ట్రాన్స్లేషన్ చేశారంటే, భక్తి అంటే ఒక నమ్మకం కాదు, భక్తి అంటే ఒక సెంటిమెంట్ కాదు, భక్తి అంటే ప్రేమయుత సేవ. సో సేవ చేయాలి మనం. సేవ చేయకపోతే అది భక్తియుత సేవ కాదు. ఏంటి ఆ సేవ? ఏం చేయాలి సేవ? మనం 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్రం చదవడం, చాంటింగ్ చేయడం, అది కూడా ఒక సేవ. క్లాస్లో వినడము, అది కూడా ఒక సేవ. క్లాస్ చెప్పడము, అది కూడా ఒక సేవ. ప్రసాదం వండడము, అది ఒక సేవ. ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడము, అది ఒక సేవ. పూజారి, అది ఒక సేవ. టెంపుల్ క్లీనింగ్, అది ఒక సేవ. టెంపుల్ మేనేజ్మెంట్, అది సేవనే. టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉండడం, అది సేవనే. సో టెంపుల్తో ముడిపని మనం ఏ పని చేసినా సరే అది సేవ అవుతుంది అనమాట. అది భక్తియుత సేవ. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఎస్ మాతాజీ. వర్షిప్ అనే ఆంగ్ల పదాన్ని భజతో సమానం భావంలో ఉపయోగించలేము. వర్షిప్ అంటే యోగ్యుడైన వ్యక్తిని ఆరాధించడం లేదా అతనికి గౌరవ మర్యాదలు చూపడం అని అర్థం. కానీ శ్రద్ధతో ప్రేమతో చేసే సేవ. వర్షిప్ అంటే మనం ఏంటంటే, వర్షిప్ అనే విషయం ఇక్కడ వాడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ. వర్షిప్ అంటే ఏంటంటే ఎవరో ఒక పెద్ద మనిషిని గౌరవంగా చూడడము, అది వర్షిప్. ఇక్కడ వర్షిప్ భక్తి అనేది వర్షిప్ కాదు. ఎస్ మాతాజీ. కానీ శ్రద్ధతో ప్రేమతో చేసే సేవ ప్రత్యేకంగా భగవంతునికే ఉద్దేశింపబడింది. శ్రద్ధతో చేయాలంట, ప్రేమతో చేయాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం సేవ చేసినప్పుడు ఒకటి శ్రద్ధ ఉండాలి, తర్వాత ప్రేమ ఉండాలి.
గౌరవనీయుడైన వ్యక్తిని లేదా ఒక దేవతను పూజించడం మానేసి మనిషి సభ్యత లేనివాడిగా పిలవబడిన మరీ భ్రష్టుడైతే తప్ప భగవంతుణ్ణి సేవించడం మానలేడు. చూడండి ఎంత కఠినంగా చెప్పారు ఆ వాక్యం. మళ్ళీ చదవండి మాతాజీ అది. కానీ శ్రద్ధతో ప్రేమతో చేసే సేవ ప్రత్యేకంగా భగవంతునికే ఉద్దేశింపబడింది. గౌరవనీయుడైన వ్యక్తిని లేదా ఒక దేవతను పూజించడం మానేసి మనిషి సభ్యత లేనివాడిగా పిలవబడిన మరీ భ్రష్టుడైతే తప్ప భగవంతుని సేవించడం మానలేడు. ఎస్. సో అన్లెస్ భ్రష్టుడైతే తప్ప భగవంతుడి భక్తియుత సేవలోకి రాలేరంట. సో భగవంతుడి భక్తియుత సేవలోకి ఎవరన్నా ఇంకా రాలేకపోతున్నారు అంటే ఏంటి? చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అని అర్థం చేసుకోవాలి మనం. అఫ్ కోర్స్ అలా మనం ఇమ్మీడియట్గా నిలదీసి అలా ఎట్లాగో భగవద్గీతలలో చెప్పారు మీరు భక్తి చేయని వాళ్ళందరూ భ్రష్టులే అని చెప్పేసి వెళ్ళి మనం అలా చేయకూడదు. మనం వాళ్ళ పట్ల కరుణ ఉండాలి. అయ్యో మీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి అట్లా. కానీ నిజంగా ఇది నిజమైన సెంటెన్స్. ఎస్ మాతాజీ. ప్రతి జీవుడు భగవతంశ. ఆ విధంగా ప్రతి జీవుడు తన సహజ స్థితిలో భగవంతుణ్ణి సేవించడానికే ఉద్దేశించబడతాడు. అది చేయకపోతే అతడు పతనం చెందుతాడు. శ్రీమద్ భాగవతము 11. ఇక్కడ ఏమంటున్నారంటే మనం భగవంతుని యొక్క అంశలము. సో అంశలుగా ఏం చేయాలి? అపూర్ణంగా ఉన్న భగవంతుడికి సేవ చేయాలి. అంశ ఎప్పుడు పూర్ణత్వానికి సేవ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక మెషిన్ ఉందనుకోండి. ఒక మెషిన్ ఉంది, ఒక మోటార్ ఉంది. ఆ మోటార్లో చాలా నట్స్ ఉన్నాయి, బోల్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆ నట్ బోల్ట్కు వాల్యూ ఎలా ఉంటుంది? అది ఒక కింద పడింది అనుకోండి, దానికి ఏమి వాల్యూ ఉండదు. మళ్ళీ ఆ నట్ తీసుకెళ్ళి ఆ ఇంజన్కి ఎప్పుడైతే ఫిట్ చేస్తారో అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అదేవిధంగా అంశకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది? దేని నుంచి అయితే అంశ వచ్చిందో దానికి మనం సేవ చేయడం మొదలు పెడితే అప్పుడే దానికి వాల్యూ. అంటే మనం ఎప్పుడైనా మనకు వాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే మనం కృష్ణ భగవాను సేవ ఉంటేనే మనకి వాల్యూ, లేకపోతే ఇంకా పతనం చెందుతుందంట. ఎస్. శ్రీమద్ భాగవతము 11.5.3 దీనిని ఈ విధంగా ధృవపరుస్తున్నది. యయేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవామీశ్వరం నభజ్యంత వాజానంతే స్థానాద్ భ్రష్టాః వ్యదన్ పతన్యదః. సకల జీవులకు మూలమైనట్టి పరమేశ్వరుని సేవించక తన ధర్మాన్ని ఉపేక్షించేవాడు తన సహజ స్థితి నుండి తప్పక పతనము చెందుతాడు. ఈ శ్లోకంలో ఎవరైతే సర్వజీవులకు కారణమైన భగవంతుని సేవను చేయకుండా వాళ్ళు జీవితం గడుపుతున్నారో నిజస్థితి నుండి వాళ్ళు ఎప్పుడైనా పతితుడు కాగలడు. ఎప్పుడైనా వాళ్ళ పతనం చెందాల్సిందే అంటున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ. ఈ శ్లోకంలో కూడా భజంతి అనే పదము ఉపయోగించబడినది. అందుకే భజంతి పదము కేవలము భగవంతునికే తగి ఉంటుంది. కాగా వర్షిప్ అనే పదాన్ని దేవతలకు లేదా ఇతర సాధారణ జీవునికి ఉపయోగించవచ్చు. ఈ శ్రీమద్ భాగవత శ్లోకంలో వాడబడిన అవజానంతి అనే పదము భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. అవజానంతి మాం మూఢః. కేవలము మూర్ఖులు దుర్మార్గులే దేవదేవుడైన శ్రీకృష్ణుని హేళన చేస్తారు. అటువంటి మూర్ఖులు భగవత్ సేవా భావం లేకుండానే భగవద్గీతపై వ్యాఖ్యానాలు వ్రాయడం మొదలు పెడతారు. తత్ఫలితంగా వారు భజంతి వర్షిప్ అనే పదాలను తగినట్లుగా భేదపరచలేరు. ఎస్. సో అవజానంతి మాం మూఢ. మూఢ అంటే ఏంటి? రాస్కల్. మూఢ అంటే మూర్ఖుడు. సో ఇది మనము ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా చెప్తే ఓకే మీరు డివోటీస్ అయితే డివోటీస్ మీరు డివోషన్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళని మూర్ఖులు అది ఎందుకు తిడుతున్నారు అని కొందరు అంటారు అట్లా, రైట్? బట్ అది నిజం. కానీ ఎస్, ఎవరైతే ఇటువంటి అవజానంతి మామూఢ మూర్ఖులు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని అపహాస్యం చేయుదురు. అట్టి మూర్ఖులు భగవాను ఎడల ఎట్టి సేవాభావం లేక గీతకు వ్యాఖ్యానం రాయుట ఇటువంటివి చేస్తున్నారనమాట. సో వాళ్ళు వర్షిప్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తారనమాట. ఒకసారి నేను బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను. బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే డోర్ నాక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేశారు డోరు. ఒక తల్లి ఉంది,
చిన్న పాప ఉంది ఆమెకి. ఆ చిన్న పాప ఇంకా అప్పుడే మేబీ 1 or 2 years ఉంది ఆ పాపకి. సో మాతాజీ భగవద్గీత తీసుకోండి అంటే, నాకు అవసరం లేదు భగవద్గీత, నేనే రాస్తున్నాను భగవద్గీత అంది ఆమె. ఓకే, మీరు భగవద్గీత రాస్తున్నారా? సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు భగవద్గీత అంటే, లేదు నేను ఎక్కడ నేర్చుకోలేదు అంది. ఓకే, మరి ఎలా రాస్తున్నారు అంటే, నేనే రాస్తున్నాను భగవద్గీత. ఎందుకు రాస్తున్నారు మరి అంటే, ఎట్లా, మీకు ఆధారం ఏంటి అంటే, ఆధారం ఏం అవసరం లేదు, మా కూతురికి ఫ్యూచర్లో మా తల్లి రాసిన భగవద్గీత లాగా ఉండాలి, అందుకని రాస్తున్నాను. ఓకే, మీకు భగవద్గీత మీరు ఇంతవరకు చదవలేదు, ఎస్ చదవలేదని చెప్పింది. మీకు టీచర్ లేదని చెప్పింది. అంటే భగవద్గీత ఏంటో తెలియదు, టీచరు లేడు, భగవద్గీత చదవలేదు, క్లాస్కు వెళ్ళలేదు, భగవద్గీత రాస్తుంది కూతురికి. ఏం రాస్తారు అట్లయితే? ఆమె ఆమె మైండ్లో ఏమొస్తే అది రాస్తుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? సో అట్లా ఉన్నారు జనాలు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సుకోమల సత్యవతి మాతాజీ దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ్ ప్రభుజీ. జ్యోతి రూప కమల మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ హరే కృష్ణ చదువుతాను ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ ఫస్ట్ పేర అయిపోయిందా ప్రభుజీ? ఎస్ మాతాజీ. వాస్తవమునకు అన్ని యోగుల అక్కడి నుంచి చదువు. భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. ప్రభుజీ. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ మీరు చదవండి. సెకండ్ పారాగ్రాఫ్ మీరు చదవండి మాతాజీ. థర్డ్ పారాగ్రాఫ్ ఇంకో జ్యోతి మాతాజీ మీరు చదవండి. ఎస్ మాతాజీ చదవండి. ప్రభుజీ ఈ శ్లోకంలో కూడా భజంతి అనే పదం ఉపయోగించబడింది, ఇక్కడ నుంచేనా ప్రభుజీ? లేదు, నెక్స్ట్ పారాగ్రాఫ్. వాస్తవం అన్ని రకాల యోగ సాధనాలు కనబడ్డది మాతాజీ. అన్ని రకాల యోగ సాధనల పరమావధి భక్తి యోగంలోనే ఉన్నది. భక్తి యోగంలోని భక్తి అనే కేంద్ర విషయాన్ని చేరుకోవడానికి ఇతర యోగములన్నీ సాధనాల వంటివి. యోగం అంటే నిజానికి సో మిగతా యోగా అన్ని పద్ధతుల సాధన ఏంటి అంట? భక్తి యోగాకు రావడమే. అంటే ఎవరైనా భక్తి యోగాకి వచ్చారు అంటే వాళ్ళు పూర్వజన్మలలో ఆల్రెడీ కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ ఇవన్నీ పూర్తి చేస్తేనే భక్తి యోగాలకి రాగలుగుతారనమాట. ఇతర యోగములన్నీ భక్తి యోగం అనే గమ్యం వైపుకు గమనాలు మాత్రమే. కర్మయోగము మొదలుకొని చివరనున్న భక్తి యోగం వరకు సాగేది ఆత్మానుభూతికి సుదీర్ఘమైన మార్గము అవుతుంది. సకామ కర్మ ఫలాలు లేనట్టి కర్మయోగమే ఈ మార్గంలో ఆరంభము. కర్మ అంటే ఏంటి? సకామ కర్మయోగ అంటే ఏంటి? ఒక కర్మ మనం చేస్తున్నాం, ఒక పూజ మనం చేస్తున్నాం, మనం ఏదో కోరుతున్నాం, అది సకామ కర్మయోగ. మన కోరిక ఉంది, ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ పూజ చేస్తున్నాం, అది సకామ కర్మ. ఎప్పుడైతే సకామ కర్మ దాటిపోయి నిష్కామ కర్మయోగా చేస్తున్నాం అంటే, అప్పుడు నిష్కామ అంటే కోరిక ఏం లేదు ఇంకా, అప్పుడు భక్తి యోగా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ చదవండి మాతాజీ సెంటెన్స్. సకామ కర్మ ఫలాలు లేనట్టి కర్మయోగమే ఈ మార్గంలో ఆరంభము. కర్మయోగము జ్ఞానములో, వైరాగ్యంలో వృద్ధి చెందినప్పుడు ఆ స్థితి జ్ఞానయోగం అని చెప్పబడుతుంది. సో కర్మయోగంలో బాగా వృద్ధి చెందిన స్టేజ్ జ్ఞానయోగం. జ్ఞానయోగంలో నానా రకాలైన భౌతిక పద్ధతుల ద్వారా పరమాత్మునిపై ధ్యానం వృద్ధి చెందినప్పుడు, మనస్సు ఆ పరమాత్మునిపై నెలకొన్నప్పుడు అది అష్టాంగ యోగం అని అనబడుతుంది. సో ధ్యాన యోగా చేయగా 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 అది ఎక్కువ అయినప్పుడు అష్టాంగ యోగాకు చేరుకుంటారు. యోగి అష్టాంగ యోగాన్ని దాటి దేవదేవుడైన శ్రీకృష్ణుని చెంతకు చేరినప్పుడు అది భక్తి యోగం అని, అంటే పరమావధి అని చెప్పబడుతుంది. సో అట్లా ఎవరైతే ఈ ధ్యాన యోగా చేస్తూ 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 శ్రీకృష్ణ భగవాను పైన ధ్యానం పెడుతూ అలా వచ్చారో అప్పుడు వాళ్ళు భక్తి యోగాలకు ఎంటర్ అవుతారు. ఎస్ మాత. దానికి భక్తి యోగమే చరమ లక్ష్యం. కానీ భక్తి యోగాన్ని సూక్ష్మంగా విశ్లేషించడానికి ఈ ఇతర యోగములను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే పురోగమించే యోగి నిజమైన సో ఇక్కడ ఏమంటున్నారంటే,
మనం భక్తి యోగా అర్థం చేసుకోవడం కోసం ఇవన్నీ రిక్వైర్మెంట్, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఆ? కర్మయోగా అంటే ఏంటి, జ్ఞాన యోగా అంటే ఏంటి, ధ్యాన యోగా అంటే ఏంటి, వీటి పద్ధతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు భక్తి యోగా అనేది మనం దాని యొక్క గొప్పతనం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ. అందుకే పురోగమించే యోగి నిజమైన నిత్య భాగ్య పదములో ఉంటాడు. ఒక ప్రత్యేక అంశానికి అతుక్కపోయి ప్రగతిని సాధించనట్టివాడు ఆ ప్రత్యేకమైన పేరుతో అంటే కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి లేదా హఠయోగిగా చెప్పబడతాడు. ఎవడైనా భక్తి ఎవరైతే ఒక యోగా పద్ధతిని తీసుకొని ఇంకా అలాగే అతుక్కుపోయి ఉన్నారనుకోండి, వాళ్ళు అదే జ్ఞానయోగి లేదా కర్మయోగి అట్లాగే ఉండి అక్కడే ఉంటారు. వాళ్ళు అలా కాకుండా ఎవరైతే సులభంగా ఉన్నారు, ఈజీగా ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంకా పురోగమిస్తున్నారు, అప్పుడు వాళ్ళు క్రమక్రమంగా భక్తి యోగాకు చేరుకునే అవకాశం ఉంది. ఎవడైనా భక్తి యోగ అంశం వరకు వచ్చేటంత భాగ్యవంతుడైతే ఇతర యోగములన్నింటినీ అతిశయించిన వానిగా అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరైతే భక్తి యోగాలకు వచ్చారో వాళ్ళు ఇంతకుముందు యోగా పద్ధతులన్నింటినీ దాటి వచ్చారు అని అర్థం చేసుకోవాలి మనం. అది చెప్తున్నారు. అందుకే కృష్ణ భక్తి భావనకు రావడం అత్యున్నతమైన యోగ స్థితి. అత్యున్నతమైన, అన్నిటికంటే ఎక్కువమైన యోగ స్థితి ఏంటి? కృష్ణ భక్తికి రావడం. ఇది అచ్చము హిమాలయాల గురించి చెప్పినప్పుడు మనము ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాల గురించి చెప్పడం అవుతుంది. ఆ పర్వతాలలోని ఎత్తైన ఎవరెస్టు పర్వతము అత్యున్నత శిఖరముగా భావించబడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడైతే మనం హిమాలయాస్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్తాము? ఎవరెస్ట్ శిఖరం గురించి మాట్లాడతాం. అట్లాగే అన్ని యోగా పద్ధతులలో అన్నిటికంటే హైయెస్ట్ ఏంటి, అన్నిటికంటే గొప్పది ఏంటి? భక్తి యోగా. ఎస్ మాతాజీ. ఇంకా సిహెచ్ జ్యోతి మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభు. ఎస్. అదృష్టం ఉన్నప్పుడే భక్తి యోగ మార్గమున ఎవరైనను కృష్ణ చైతన్య స్థితికి వస్తురు. అప్పుడు వారు వేద నిర్దేశమును అనుసరించి ఉత్తమ స్థితిలో నున్నవారే అగుదురు. ఆదర్శప్రాయుడు. ఒక నిమిషం మనం డిస్కస్ చేద్దాం. ఇది గొప్ప భాగ్య వశముననే మనుజుడు భక్తి యోగా వందలి కృష్ణ భక్తి రస భావనకు ఆ పద్ధతికి వస్తారంట. అంటే ఎవరైనా కృష్ణ కాన్షియస్కి వచ్చారు అంటే ఎంతో భాగ్యవంతులు, ఎంతో గొప్ప భాగ్యశాలులు. అందరూ అంత ఈజీగా చాంటింగ్ చేయలేరు. మీరు వెళ్ళి ప్రతిరోజు సాటర్డే ఉపవాసం ఉండండి చేస్తారు, ప్రతి గురువారం ఉపవాసం ఉండండి చేస్తారు, ఒక 4 రోజులు ఉపవాసం ఉండండి చేస్తారు. చాంటింగ్ చేయమని ఎవరు చేయలేరు. ఎందుకు? అది చాలా ఉన్నతమైన శిఖరం. సో అంత ఈజీ కాదనమాట. ఎస్ మాతాజీ. ఆదర్శప్రాయుడైన యోగి శ్యామసుందరుడనబడు అనగా నీలమేఘ శ్యాముడైనట్టియు సూర్యుని వలె ప్రకాశించు ముఖపద్మము కలిగినట్టియు ఉజ్వల మణిభూషణములతో కూడినట్టియు పుష్పమాలాంకృత శరీరుడైనట్టియు శ్రీకృష్ణునిపై తన ధ్యానమును కేంద్రీకరించును. వాళ్ళు కూడా ధ్యాన యోగాలో దేంట్లో కేంద్రీకరిస్తున్నారు? ధ్యాన యోగా కృష్ణ భగవాను యొక్క కమల అతని యొక్క సుందరమైన రూపాన్ని చూస్తున్నారు అనమాట. ఎస్ మాతాజీ. బ్రహ్మజ్యోతి అనబడు అతని మహోజ్వల కాంతి అన్ని దిక్కులను ప్రకాశింపజేయుచుండును. అతడు రాముడు, నృసింహుడు, వరాహుడు, దేవాది దేవుడైన కృష్ణుడు అను రూపములతో అవతరించును. అతడు యశోదామాతకు పుత్రుడుగా మానవుడిగా అవతరించి కృష్ణుడు, గోవిందుడు, వాసుదేవుడు అని పిలువబడును. అతడు సంపూర్ణ బాలుడు, భర్త, మిత్రుడు, స్వామి. అతడు అన్ని సంపదలతోడను దివ్య గుణములతోడను నిండి ఉండును. ఎవరైనను భగవంతుని ఈ దివ్య లక్షణములను పూర్తిగా ఎరిగి ఉండినచో అతడు ఉత్తమోత్తమ యోగి అనబడును. ఎవరైతే ఇటువంటి కృష్ణ భగవాన్ని యొక్క ఇటువంటి లీలలు ఇవన్నీ తెలుసుకుంటారో వాళ్ళు ఉత్తమోత్తమ యోగి, అత్యున్నతమైన యోగి అని పిలువబడునట. యోగమునందలి అత్యంత సంపూర్ణమైన స్థితి భక్తి యోగము చేతనే పొందబడును.
వేదవాజ్మయము నందిట్లు చెప్పబడినది. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తదా గురౌ తస్యైతే కథితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందును ఆధ్యాత్మికాచార్యుని యందును గాఢమైన విశ్వాసము గల మహాత్ములకు మాత్రమే వేద విజ్ఞాన సారమంతయు ప్రయత్నము లేకుండానే వ్యక్తమగును. ఒక్క నిమిషం. సో ఇక్కడ చెప్పారా, ప్రయత్నం లేకుండా ఎవరికి అర్థం అవుతుందట? వేద జ్ఞానము మర్మము. మర్మం అంటే ఎసెన్స్. ఈ వేద జ్ఞానం యొక్క మర్మము అప్రయత్నముగా తెలుస్తుందట. ఎవరికి? భగవానుని యందు మరియు గురువు యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే. ఇవి రెండు లేకుండా ఇక్కడ చెప్పారా, బాగా చదువు వచ్చిన వాళ్ళకి వేద వాంగ్మయం అర్థం అవుతుందా? చెప్పారా అట్లా? బాగా ధనం ఉన్న వాళ్ళకని చెప్పారా? బాగా అందం ఉన్న వాళ్ళకని చెప్పారా? లేదు. ఏం చెప్పారు ఇక్కడ? భగవానుని యందు మరియు గురువు యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే వేద జ్ఞానపు మర్మము అప్రయత్నముగా విదితము కాగలదు. సో మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే, ఎంత పెద్ద పండితైనా సరే, ఎన్ని వేదాలు చదువుకున్నా సరే, రెండు ముఖ్యమైన విషయాలు కావాలి. ఏంటది? భగవంతుని యందు గురువు యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలంట. వాళ్ళని మహాత్ములు అంటున్నారు. సో ఇప్పుడు ఈ కాల్లో ఎవరైనా ఉండి మీకు గురువు లేదనుకోండి, ఇప్పుడు మీరు ఆలోచించాలి, మనకు సంపూర్ణమైన నాలెడ్జ్ రాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా సంపూర్ణమైన ఈ భక్తి రస భావిత నాలెడ్జ్ రాదనమాట. అలాగే ఏ చదువు లేకున్నా సరే, ఏది లేకున్నా సరే, ధనం లేకున్నా సరే, అందం లేకున్నా సరే, చదువు లేకున్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఓన్లీ భగవంతుని పట్ల, గురువు పట్ల, ఈ ఇద్దరి పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగారనుకోండి, అప్పుడు ప్రయత్నం చేయకుండానే వేదం యొక్క వేదిక్ నాలెడ్జ్ యొక్క మర్మం అర్థమైపోతుంది వాళ్ళకి. సో అందుకని మనకు భగవంతుని పట్ల విశ్వాసం కావాలి, గురువు పట్ల విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం కావాలి. సో ఎస్, భగవంతుని పట్ల విశ్వాసం చాలా మందికి ఉంది. మనం గురువు పట్ల కూడా ఇంపార్టెంట్. మనం గురువుని ఎంచుకోవాలి, గురువు దగ్గర విశ్వాసంగా తీసుకోవాలి. అప్పుడే మనకు భక్తి అనేది అందుతుంది. లేకపోతే అది మనకు భక్తి అనేది అందదు అనమాట. ఎస్ మాతాజీ. శ్వేతాశ్వతరోపనిషస్తు 6.23. భక్తిరస్య భజనం తహముత్రోపాది నైరాస్యేన ముష్యిన్ మనః కల్పనమేతదేవ నైష్కర్మ్యం. ఈ జన్మమున గాని తర్వాతి జన్మమున గాని భౌతిక లాభవాంఛలేని భగవంతుని భక్తియుక్త సేవయే భక్తి అనబడును. సో భగవంతుని యొక్క భక్తి ఓన్లీ ప్రేమ, భగవంతుని పట్ల భక్తి ప్రేమ, దీన్నే భగవంతుని సేవ అంటారు. లేకపోతే ఈ జన్మలో నేను డివోటీ అవుతాను, ఇప్పుడు నేను చాంటింగ్ చేస్తాను, నేను వెళ్ళి గురువుని ఎంచుకుంటాను, నేను దీక్ష తీసుకుంటాను, సో అట్లా తీసుకుంటే నాకు ధనం వచ్చేస్తుంది, కీర్తి వచ్చేస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, నలుగురు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇది భక్తి కాదు. సో భక్తి అంటే ఏంటంట? భక్తి రస జ్ఞానము, ఈ జ్ఞానం ఈ జన్మమున కానీ పరజన్మమున కానీ ఎటువంటి భౌతిక లాభ అపేక్ష లేదు. ఈ భౌతిక లాభ అపేక్ష ఈ రెండు లేకుండా ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళే నిజమైన డివోటీస్. ఎస్ మాతాజీ చదవండి. అట్టి ప్రవృత్తులు లేకుండా మానవుడు దేవదేవుని యందు తన మనస్సును లగ్నము చేయవలెను. అదే నైష్కర్యము యొక్క ప్రయోజనము. గోపాలతాపన్యుదుపనిషత్తు 1.15. భక్తిని గాని ధనయోగ విధానం నందలి అత్యుత్తమ సంపూర్ణ స్థితి అయిన కృష్ణ చైతన్యమును గాని నిర్వహించుటకు ఇవి కొన్ని సాధనములు. ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి వేదాంత్య భాష్యేషు ధ్యాన యోగో నామ 6వ అధ్యాయః. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో మనము 6 చాప్టర్స్ ఫినిష్ చేసాము. సో ఈ ఫస్ట్ 6 చాప్టర్స్ ఏంటి సమరీ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ అంతా అర్జునుని యొక్క విషాద యోగ. రెండో చాప్టర్ మొత్తం ఆత్మతత్వ జ్ఞానము. నువ్వు శరీరం కాదు. ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మ ఎప్పుడు తడవదు. ఆత్మను ఎవరు ఏ శస్త్రం కూడా ఛేదించలేదు. గాలికి ఎండదు, నీటికి తడవదు. సో అలాగే ఆత్మ ఒక దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. సో అట్లా ఆత్మ మూవ్ అవుతూ ఉంది అనమాట. వాషాంశి జీర్ణాన్ని యథావిహాయ. మనము డే టైంలో అంతా ఒక డ్రెస్ వేసుకొని పడుకునేటప్పుడు నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంటున్నాం. అదే విధంగా మనం డ్రెస్ మార్చుకున్నప్పుడల్లా మనం ఏడుస్తామా? నేను ఇప్పుడు రోజంతా ఈ డ్రెస్ వేసుకున్నాను, ఆ డ్రెస్ ఇప్పుడు తీసేస్తున్నాను అని చెప్పేసి. సో ఎస్, మనం కూడా మరణ టైంలో అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇదంతా 2వ చాప్టర్లో చెప్పారు. తర్వాత 3, 4, 5 చాప్టర్స్లో మనకి కర్మయోగ, జ్ఞానయోగ చెప్పారు. ఆ తర్వాత 6వ చాప్టర్లో ధ్యాన యోగ చెప్పారు, అష్టాంగ యోగ. సో ఇవన్నీ కవర్ చేశారు. ఇప్పుడు 7వ అధ్యాయము. ఇప్పుడు మనము శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పిన విధంగా ఏంటంటే ఈ యొక్క మొత్తం భగవద్గీత ఒక జ్యువెల్ బాక్స్ అంటే ఒక వజ్రాన్ని ఒక పెట్టెలో పెట్టి ఉంచారట. ఆ పెట్టె కింది భాగం ఏంటి? కర్మయోగ. అదంతా చూసాం మనం. ఈ భగవద్గీత 3 భాగాలుగా చేశారు. ఒకటి ఫస్ట్ భాగం కర్మయోగ, రెండవ భాగం భక్తి యోగ, మూడో భాగం జ్ఞానయోగ. సో ఇప్పుడు మనం కర్మయోగ అంతా నేర్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ వెళ్ళేది మనం భక్తి యోగ. సో ఇంకా నెక్స్ట్ 6 చాప్టర్స్ మొత్తం భక్తి గురించే ఉంటుంది. ఇతరత్ర దేవతల గురించి చెప్తారు. భక్తి ఎందుకు చేయాలి, కృష్ణ ఎవరు, కృష్ణ యొక్క పర్సనాలిటీ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా చూడాలి, ఇవన్నీ వస్తాయన్నమాట. చాలా చాలా మంచి సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ యొక్క జ్యువెల్ బాక్స్ అంటే ఈ ఆభరణాల యొక్క పెట్టే కింది భాగము పై భాగం వచ్చేసి జ్ఞానయోగ మరియు కర్మయోగ. ఆ మధ్యలో ఆ యొక్క జ్యువెల్ అంటే ఆ యొక్క మణి అదేంటి? భక్తి యోగ. ఆ మధ్యలో ఆ భక్తి యోగ మనీలో ఎంటర్ అవుతున్నాం మనం. సో అది 7th చాప్టర్. మనం నెక్స్ట్ వారం నుంచి భక్తి యోగ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి. అందరూ మ్యూట్లో ప్రభుజీ ఇప్పుడు రాధిక మాతాజీ అన్ని దేవుళ్ళకు పూజలు చేయకపోతే మాకు ఏమన్నా ప్రాబ్లం జరుగుతుందా అని అడిగిండ్రు కదా. ఇప్పుడు దీంట్లో అర్థమైంది కదా ప్రభుజీ, ఈ చాప్టర్ లో మీరు మనసు నిండుగా లేకుండా ఏ పూజలు చేసినా ఏ భక్తి చేసినా వేస్ట్. అదొకటి. మళ్ళీ మనస్సు నిండుగా కాదు, కోరికలు భక్తి చేసేది అదొకటి. మళ్ళీ రెండోది భగవంతుని ఇది శ్రీమద్ భాగవతము భగవంతుడు చెప్పిన ఆశ్రయించితే అన్ని చేసినట్టు అనేది. ఈ 2 అర్థాలు వచ్చినాయి ప్రభు ఇప్పుడు ఇలా. ఇంకోటి అసలు ఇతరత్ర దేవతల విషయం కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తారన్నమాట. అసలు వేరే దేవతలకి మనం పూజ చేయాలా వద్దా, ఎటువంటి వాళ్ళు చేస్తారు, ఆ చేసే పద్ధతి కరెక్టా, ఒకవేళ అలా చేసిన వాళ్ళకి ఆ ఫలితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ డీటెయిల్ గా చెప్తారనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో అది అర్థమైపోతుంది. నెక్స్ట్ క్లాసే కాదు, నెక్స్ట్ అధ్యాయంలో, నెక్స్ట్ చాప్టర్ లో. ధ్యాన యోగం అయిపోయిన తర్వాత ఇంకా భక్తి ఇంకేంటి ప్రభుజీ రెండోది? 7వ అధ్యాయము భగవత్ విజ్ఞానము. భగవత్ విజ్ఞానం ఆ చాప్టర్ లో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అవి మాకు అందరికీ ఉన్నాయి ప్రభుజీ ఆ ప్రాబ్లమ్స్. ఇంతకు ముందు నోములు ఉన్నాయి, దేవుడు వాళ్ళు పెద్దలు చేసిండ్రు కదా, మరి ఇవి చేయకుంటే ఎట్లా, అవి చేయకుంటే ఎట్లా అనేది మా ప్రశ్న అందరికీ కూడా ఉన్నది ప్రభుజీ. ఓకే, వండర్ఫుల్. సో అది డెఫినెట్ గా మనం నెక్స్ట్ చాప్టర్ లో మనం చేసినప్పుడు అంతా అర్థమైపోతుంది. సో మీకు చిన్నగా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను. 20 నుంచి 25వ శ్లోకం.
7వ చాప్టర్లో 20 నుంచి 25 చూద్దాం. సో దట్ మళ్ళీ ఎవరైనా జాయిన్ కాకుండా కూడా వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది. ప్రభుజీ హరే కృష్ణ. Yes, ఇంతకుముందు అంటే వేరే బయటి వాళ్ళు ప్రభు వాళ్ళని అడిగితే ప్రభు అడిగినాడు మా ప్రభు. సో ఆయన పక్కకున్నాడు వినిపించాలని ఆ క్వశ్చన్ అడిగిన ప్రభుజీ. ఓకే మాతాజీ. ఉన్నారా ఇప్పుడు? ప్రభు ఉన్నారా ఇంకా? తను వెళ్ళిపోయారు ఆఫీస్ కి. అప్పుడు విన్నాడు ప్రభుజీ. ఉమ్. మనకు అర్థమవుతుంది, ఇక వాళ్ళకి తెలియదు కదా ప్రభుజీ. ఎస్ ఎస్ ఎస్. బట్ ఎవరైనా అట్లా అని అందుకే బయట మా ఆడపడుచు వాళ్ళు అడిగి ఇంటి కులదైవం వేరే కదా, దాన్ని పక్కకు పెట్టేసి మీరు ఏదో పోతున్నారు, అందుకే ఇంట్లో కొన్ని చిన్నవి అయితే దాని వల్ల వాటి వల్లనే ఎఫెక్ట్ అవుతుంది అని ఇంకా వాళ్ళకి చెప్తారు. చెప్తే ఇక తను వచ్చి మళ్ళీ ఇంట్లో అడుగుతాడు, సరే వింటాడు కదా అనేసి అడిగాను. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఎస్ మాతాజీ, అట్లా అట్లా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఎస్ మనము కృష్ణ ప్లస్ ఇంకోటి ఓన్లీ బ్లైండ్ గా గుడ్డిగా కాకుండా మనకి ఆధారం కూడా ఉంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే 7వ చాప్టర్లో 20 నుంచి 25 ఈ శ్లోకాలు చదవండి. 20 నుంచి 25 శ్లోకాలు చదివితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైనా ఒకవేళ ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు భగవద్గీత చాప్టర్ 7వ చాప్టర్ ఓపెన్ చేసి 20 నుంచి 25 శ్లోకం చూపించండి వాళ్ళకి. అప్పుడు మనము ఇతరత్ర దేవులకు అసలు పూజ చేయాలా వద్దా, ఏంటి, కృష్ణ ఏమంటున్నాడు, అంతా క్లియర్ గా ఉంటుంది. తద్వారా ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ కొందరు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు వదిలేయలేరు అనమాట. ఎందుకు? అక్కడ భగవద్గీత మీద నమ్మకం లేదు, భగవంతుని మీద కూడా నమ్మకం లేదు, గురువు మీద నమ్మకం లేదు. సో అందుకే ఏంటంట, మెయిన్ థింగ్ ఏంటంటే ఇటు గురువు మీద ఇటు శాస్త్రం, భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్ని మర్మాలు అర్థమైపోతాయి. ఎవరైనా చాంటింగ్ ఆల్రెడీ చేస్తుంటే కూడా వాళ్ళకి ఇవన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. చాంటింగ్ చేయని వాళ్ళు ఇంకా వాళ్ళకి మొత్తం పూర్తిగా అవగతం కాదు. గురువు కూడా మన ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. గురువుని కూడా మనం ఎంచుకోవాలి, దీక్ష తీసుకోవాలి. ఓకే, సో చూడండి 20-25 శ్లోకం వరకు నెక్స్ట్ చాప్టర్లో 7వ చాప్టర్ ఎలాగో మనం చదివినప్పుడు అది కవర్ చేస్తాం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు మీకు ఏమైనా ప్రశ్న ఉందా విజయ రఘునాథ్ ప్రభు? ఒక్కరి ప్రభు, ఇతరాత్ర దేవతలు అంటే 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 కృష్ణుడు కాకుండా ఇంకా మిగతా అంతా ఇతరాత్ర దేవతల కిందకి వస్తారా ప్రభు ఇట్లా? ఎస్ ప్రభు. అంటే విష్ణుతత్వ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కొందరు రాముణ్ణి, కొందరు నరసింహదేవుణ్ణి అట్లా పూజలు కూడా చేస్తారు. సో అట్లా వాళ్ళని ఇతరత్ర దేవతలుగా చెప్పరు. ఇతరత్ర దేవతలు ఎవరంటే మన సూర్యుడు, చంద్రుడు, అందరూ విష్ణుతత్వం కాకుండా ఎవరైనా ఇతరత్ర దేవతలు, కృష్ణతత్వం విష్ణుతత్వం కాకుండా, రైట్? సో వాళ్ళందరినీ కూడా డెమి గాడ్స్ అంటారు. సో వాళ్ళందరినీ మనం ఇతరత్ర దేవతలుగా తీసుకోవచ్చు. శివుడు కూడా అంతే కదా ప్రభుజీ, ఇతరత్ర దేవత కిందకే వస్తారు కదా ప్రభు. ఎస్ ఎస్ మాతాజీ. శివుడు చాలా గొప్ప గొప్ప వైష్ణవుడు, వైష్ణవుడు ప్లస్ అత్యంత గొప్ప డెమిగాడ్, దేవుడు. మామూలు దేవుడు కాదంటే ఈవెన్ బ్రహ్మ కంటే కూడా శివుడికి ఇంకా పవర్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ శివుడు కూడా డెమిగాడే. ఇతరత్ర దేవుల కింద తీసుకోవాలి మనం. ఇంకేమైనా శివుణ్ణి కూడా సేవించకూడదా ప్రభుజీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. శివుణ్ణి కూడా అంటే ఇప్పుడు ఒక ఫోటోలో ఆ మధ్యలో ఎవరో ఫార్వర్డ్ చేశారు, ఒకసారి జయపతాక మహారాజ్ గారు శివుడికి అభిషేకం చేసి చూసాము. అది అంటే ఏ సందర్భంలో చేసినట్టు ప్రభుజీ? అంటే అభిషేకాలప్పుడు మేము చెయ్యొచ్చా మామూలుగా ఎప్పుడైనా శివునికి, పరమశివునికి? మాతాజీ, యా థ్యాంక్ యూ, మంచి ప్రశ్న అడిగారు. మన వంశంలో ఏదన్నా పారంపర్యంగా వస్తుంది అనుకోండి, అటువంటి వస్తున్నప్పుడు అది డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదు. చేయవలసిన అవసరం అయితే లేదు. కానీ మీరు అందరితో పాటు ఇంట్లో ఉన్నారు, నలుగురిలో మాట వస్తుంది, నలుగురిలో మెదులుకోలేము, ఇట్లాంటిది అయినప్పుడు తాత్కాలికంగా చేస్తే చేయవచ్చు. అదొక ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుని భక్తి మనం చేసామో
యాక్చువల్గా ఈ శ్లోకాలు చదువుదాం, చదివితే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. జస్ట్ 5 శ్లోకాలే కదా, తొందరగా అయిపోతాయి. అలాగే ప్రభుజీ. సో 7:20 7వ చాప్టర్ 20వ శ్లోకం. కామైస్తే హృతజ్ఞాన ప్రపద్యంతన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణము నొంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములు అనుసరింతురు. ఎవరైతే విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడినప్పుడు, కృతజ్ఞాన విషయ కోరికలు ఎక్కువైపోయి జ్ఞానము అపహరించబడినప్పుడు ఇతరత్రా దేవులకు శరణం తీసుకుంటారంట. తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములు అనుసరిస్తున్నారు. ఓకే, 21వ శ్లోకం. యో యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవా విదధామ్యహం. 21. నేను ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమున నిలిచియున్నందున ఎవరేరి ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లుగా చేయుదును. ఎవరు చెప్తున్నారు ఇది? కృష్ణ చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ. సో కృష్ణ అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నాడు. ఎవరైనా ఒకసారి ఓకే ఇప్పుడు నేను సూర్యదేవుడికి పూజ చేయాలని అనుకుంటున్నారు ఎవరన్నా, అప్పుడు ఏమంటట? నేను ప్రతివారి హృదయమునందు పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నందున ఎవరెవరు ఏ దేవతను పూజింప కోరుతున్నారో నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగుళ్ళు చేస్తున్నా. సో ఎవరైనా సూర్యదేవుడికి పూజ చేయాలనే ఆకాంక్ష మొదలు పెట్టుకున్నారనుకోండి, కోరిక, కృష్ణ వాళ్ళ హృదయంలో ఉన్నాడు కాబట్టి అర్థమైపోతుంది కృష్ణకి, ఓ ఇంతకి సూర్యదేవ పూజ చేయాలని ఉంది. ఆ సూర్యదేవుడి పట్ల ఆ భావన కలిగించేది, ఆకర్షణ కలిగించేది కూడా కృష్ణనే. ఎందుకు? వాళ్ళు ఆ విధంగా కోరుతున్నారు. ఓకే, నెక్స్ట్ 22. సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సో 22లో ఏం చెప్తున్నాడంటే, అట్టి శ్రద్ధను పొందిన వాడైన మనుజుడు ఏదేని ఒక దేవత ఆరాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనెను. సో ఎవరైనా అటువంటి శ్రద్ధ పెట్టుకొని వేరే ఇతరత్ర దేవతలను ఆరాధన చేస్తూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారట. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే ఒసగబడుచున్నవు. యాక్చువల్గా వాళ్ళు ఎవరిస్తున్నారు? సూర్యదేవుడు ఇస్తున్నాడా? లేదు ప్రభుజీ, కృష్ణుడే ఇస్తుండు ప్రభుజీ. కృష్ణుడి ద్వారానే, కృష్ణుడు పర్మిషన్ ఇస్తేనే. కృష్ణనే ఇస్తున్నాడు అనమాట. సో ఎవరైనా ఈ దేవతకు అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, ఆ అట్రాక్షన్ ఎవరు ఇస్తున్నారు? కృష్ణ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను వినాయకుడికి భక్తు ఇష్టపడుతున్నాను అనుకోండి, ఆ వినాయకుడి పట్ల ఆకర్షణ ఇచ్చేది కృష్ణనే. ఆ వినాయకుడిని వాళ్ళు పూజ చేసి తర్వాత కోరికలు కోరుకుంటున్నారు వినాయకుడిని. ఆ వినాయకుడు కోరికలు తీర్చిన కోరికలు తీరుతున్నాయి. ఆ కోరిక తీర్చేది ఎవరు? కృష్ణనే తీరుస్తున్నాడు. డైరెక్ట్ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. 23. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధశాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్పమేధశాం. అల్పమేధస్సులు. సో అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారొసగడి ఫలములు అల్పములు, తాత్కాలికమై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవలోకమును చేరగా నా భక్తులు మాత్రం అంత్యమున నా దివ్యలోకమునే చేరుతారు. సో ఓకే, వీళ్ళు వెళ్తున్నారు వినాయకుడికి సూర్యదేవుడికి ఇష్టపడుతున్నారు. ఆ ఇష్టాన్ని ఆకర్షణ పెంచేది కృష్ణనే. ఆ కోరిక తీరుస్తున్నారు వాళ్ళు. ఆ కోరిక ఎవరు తీరుస్తున్నారు? యాక్చువల్లీ కృష్ణ తీరుస్తున్నారు. అది కూడా కృష్ణనే తీరుస్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ? అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు అంటే తక్కువ బుద్ధి.
సో తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళంట ఇటువంటి ఇతరత్రా దేవతలను పూజ చేస్తారంట. వాళ్ళు ఒసగే కోరికలు చాలా తక్కువ, చిన్నవంట. ఒకవేళ కోరిక తీర్చినా కూడా తాత్కాలికం, అది పర్మనెంట్ కాదు, ఓన్లీ తాత్కాలికం. సో ఇట్లా కృష్ణ చెప్తున్నాడు అనమాట. అటువంటి భక్తులు లాస్ట్కి ఆ దేవతల భక్తులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ గ్రహాలకు వెళ్తారు. అలాగే కృష్ణ భక్తులు ఎక్కడికి? కృష్ణలోకానికి వెళ్తున్నారంట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మామబుద్ధయః పరం భావం అజానంతో మమావ్యయం అనుత్తమం. 24 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, నన్ను సంపూర్ణముగా తెలియని నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను శ్రీకృష్ణుణ్ణి తొలుత నిరాకారుడై ఉన్నాడు అని ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలంతురు. అల్ప జ్ఞానము వలన వారు రహితమును మరియు అత్యుత్తమును అగు నా దివ్య భావమును ఎరుగలేరు. ఇంకా ఆ తర్వాత ఇటువంటి తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంట? భగవంతునికి రూపం లేదని చెప్తారు. చూడండి, ఒకరొకరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కొందరు వెళ్ళి దేవతలకు పూజ చేస్తున్నారు, కొందరు ఓకే భగవంతుడికి రూపమే లేదంటున్నారు. సో ఇట్లా ఎవరన్నా కూడా వాళ్ళకి కృష్ణ భగవాన్ యొక్క ఉన్నతమైన దివ్య రూపమును వాళ్ళు తెలుసుకోలేరండి. లాస్ట్ శ్లోక 25. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. మూఢులైన మరియు అజ్ఞానులు నన్నెన్నడూ మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉన్నందున తత్కారణముగా వారు నేను అజుడు అనియు నాశనము లేనివాడనియు తెలుసుకోలేరు. సో వాళ్ళకి మూఢులు, ఇంకోటి అజ్ఞానులు. దీని ద్వారా కృష్ణ అనేది వాళ్ళకి అర్థం చేసుకోలేరు అనమాట. కృష్ణ అనేది తెలియదు వాళ్ళకి, కృష్ణ యొక్క శక్తుల గురించి తెలియదు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మనకు? భగవంతుడే డైరెక్ట్ చెప్తున్నాడు. సో మనం భగవంతుడే డైరెక్ట్ చెప్పినప్పుడు డైరెక్ట్గా భగవంతుని యొక్క వాక్కు తీసేసుకొని మనం వెళ్ళిపోవాలి అనమాట. సో ఇవన్నీ క్లియర్గా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఇవన్నీ. సో మనం ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ భగవంతుడు ఇచ్చినట్టుగా మనం తీసుకోవాలి. అప్పుడు సింపుల్, రైట్? తల్లిదండ్రులు ఒక మెసేజ్ పంపిస్తారు పిల్లలకి, ఆ పిల్లల మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్, తల్లిదండ్రులు ఇచ్చిన మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే బెటర్ కదా. మళ్ళీ మూడో వ్యక్తి వచ్చేసి లేదు వాళ్ళు ఇలా చెప్పారేమో, వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు, వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఇంకొక అతను వచ్చేసి లేదు ఇంకొక విధంగా చెప్పారు, మీ తల్లిదండ్రులకు అసలు రూపాలే లేవు, అట్లా ఇట్లా అని ఇంకొక అతను వచ్చి చెప్పేసి వీళ్ళందరికీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. సో ఇది చాలా క్లియర్గా ఉంది ఆల్రెడీ భగవద్గీతలో. సో అవన్నీ మనం ఇంకా డీటెయిల్గా చూద్దాము ఆ చాప్టర్స్కి వచ్చినప్పుడు. కానీ ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు 7వ చాప్టర్ 20 నుంచి 25 శ్లోకాలు చూపించండి, చదవండి. మనకు కూడా దృఢమైపోతుంది మనం ఎందుకు చేస్తున్నాం ఈ భక్తి, ఇవన్నీ. ఓకే, ఇంకేమైనా లాస్ట్ ప్రశ్న ఉందా ఎవరికన్నా? ఓకే, థ్యాంక్ యూ. అట్లయితే ఇక్కడ ఆపుదాం. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ థ్యాంక్ ప్రణామం. యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండ